138వ శ్లోకం అండి. సర్వోపాధి వినుర్ముక్త సదాశివ పతివ్రత సంప్రదాయేశ్వరి సాధ్వి గురుమండల రూపిణి. సర్వోపాధి వినుర్ముక్త. వినుర్ముక్త అంటే ఏమీ లేనటువంటిది. సర్వములకు ఉపాధి. ఈ యొక్క ఆదిశక్తికి ఎలాంటి ఉపాధులు అవసరం లేదు. ఎందుకు అవసరం లేదంటే తానే ఒక మూల చైతన్యము, తానే ఒక బ్రహ్మాండము, తానే ఒక అత్యంత పరమ పవిత్రమైన శక్తి స్వరూపము. సో తన నుండే ఈ బ్రహ్మాండము కనపడే ప్రపంచం అంతా ఏర్పడిందని మనం అనుకుంటున్నాం కాబట్టి ఆవిడికి ఎలాంటి ఉపాధులు అవసరం లేదు, అంటే ఆ శక్తికి ఎలాంటి ఉపాధులు అవసరం లేదు అని ఇక్కడ అర్థం అనమాట. అంటే ఇది ఈ బ్రహ్మాండం అంతా మనకు కనపడేదంతా ఈ ప్రపంచం సగుణాకాశం, సగుణ రూపంలో ఉంది. మనం చూసేదంటే కంటికి కనపడేదంతా సగుణము, కంటికి కనపడని ఏదైతే ఉందో అది నిర్గుణము. ఆ నిర్గుణాన్ని ఎప్పుడు అనుసరిస్తూనే ఈ సగుణము ప్రయాణ సాగిస్తుంది. సృష్టి స్థితి లయములు అంటే సృష్టి స్థితి లయములు ఈ బ్రహ్మాండం కనపడే ప్రపంచం నుంచి సృష్టి స్థితి లయములు అంటే మనం ఈ యొక్క ఆవిర్భవించిన ఈ ప్రపంచాన్ని చూస్తున్న ప్రపంచం అంతా కూడా సగుణ రూపము. ఈ సగుణ రూపం కూడా దేన్ని ఆచరిస్తుంది? ఆ నిర్గుణాన్ని ఆచరిస్తుంది. అనుక్షణము ఆ నిర్గుణ స్వరూపమైన ఆ యొక్క మూల చైతన్యాన్ని అనుసరిస్తూనే ఈ సగుణాకాశం అంతా పనిచేస్తుంది. అంటే ఆ యొక్క నిర్గుణ శక్తికి ఎలాంటి ఉపాధి లేదు అని చెప్పుకుంటూ, అప్పుడు అంటే ఇక్కడ మనం శివం అంటే శక్తి, శివం అనగా జ్ఞానము, శక్తి జ్ఞానముల కలయికే మనలో ఉంది. శివం అంటే చైతన్యము, శక్తి అంటే శక్తి చైతన్యముల కలయికే దీనంతా మనకు ఏర్పడేదంతా. ముందు ఎపిసోడ్ లో చాలా సార్లు చెప్పుకున్నాం మనం. శక్తి చైతన్యముల కలయికే ఈ బ్రహ్మాండం అంతా ఆవిర్భవించింది. సో ఆవిర్భవించిన ఆ యొక్క బ్రహ్మాండంలో శక్తి చైతన్యముల కలయికతో మనం ప్రయాణం చేస్తూ ఉంటాము. అలా చేస్తూ ఉన్నప్పుడే మనకు అనేక విషయాల్లో మనకి అంటే పరిణామములు ఈ యొక్క విశ్వంలో మనకు కనపడే యొక్క ప్రపంచం ఏదైతే ఉందో అదంతా చలనములు, అంటే కదిలేటట్టుగా కదలనటువంటిగా శక్తి స్వరూపులుగా అన్ని మనం చూసే ప్రపంచం అంతా కూడా ఆ బ్రహ్మాండంతోనే ఏర్పడింది. దీన్నే సగుణాకాశం అంటారు. ఈ సగుణాకాశం కూడా ఆ నిర్గుణాకాశం అనుసరించి ప్రవర్తిస్తుంది. అనుసరించి అంటే ఆరాధించుకుంటూ పనిచేస్తుంది. కానీ ఆ మూల చైతన్యముకి ఎటువంటి ఆధారము లేదు. అదే సర్వోపాధి వినుర్ముక్త. ఎలాంటి ఉపాధి లేని స్థితి ఏదైతే ఉందో ఆ చైతన్యమే సర్వోపాధి వినుర్ముక్త అని కీర్తించబడింది మన యొక్క దీనిలో ఈ నామములో. సంప్రదాయేశ్వరి అంటే ఇక మనం సంప్రదాయములు అనుకుంటాము. సంప్రదాయం అంటే మనం చేసే యాక్టివిటీస్ అనుకుంటాం. కానీ ఇక్కడ యాక్టివిటీస్ కాదు. ఎప్పుడు ఏది జరిగినా సరే దాన్ని ఏ స్థితి ఎలా ఉన్నా సరే దాన్ని ఆమోదించే యోగ్యము కలిగి ఉండటమే. ఆమోదించడం అంటే యాక్సెప్టెన్స్, యాజ్ ఇట్ ఈజ్, ఉన్న స్థితిని ఆమోదించే స్థితిని సంప్రదాయేశ్వరి అంటారు. సంప్రదాయాలు అంటే మన కులం నుంచి వచ్చే మనం చేసే పనులు, లేక ఆచారాలు, వ్యవహారాలు ఇవన్నీ కాదు. ఇవన్నీ ఒక ఎత్తు, అది వేరే విషయం. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన జీవన విధానంలో మనకి ఎదురైన ఏ సిచ్యుయేషన్ అయినా, ఏ ఘటన అయినా దాన్ని యథాతథంగా మనం తీసుకోగలగ శక్తి ఏర్పడాలి. అది సంప్రదాయేశ్వరి. అది యోగ్యత, అంటే అన్నిటినీ ఆమోదయోగ్యం చేసే శక్తి అని అర్థం. ఇక్కడ ఒక పాయింట్ లో చెప్పాలంటే అన్ని స్థితులను ఏ సమయం వచ్చినా, ఎలాంటి పరిస్థితి వచ్చినా అన్నిటినీ ఆమోదయోగ్యంగా స్వీకరించే తత్వం ఏదైతే ఉందో ఆ తత్వాన్ని సంప్రదాయేశ్వరి అంటారండి. ఇక్కడ అది సంప్రదాయేశ్వరి. అందుకని అంటారు యాక్సెప్టెన్స్ యాజ్ ఇట్ ఈజ్ అని చెప్తా ఉంటారు. మనకి ఉన్న స్థితిని ఉన్నది ఉన్నట్లుగా అంగీకరించు. కానీ మనం అలా అంగీకరించలేం కదా. దానికి కారణాలు ఎన్నో చెప్పుకుంటాం. ఎందుకంటే ఏది మనకు నచ్చింది అయితే మన మీద మనం వేసుకుంటాం, మనకు నచ్చింది అయితే ఇతరుల మీద తోసేస్తాం. ఇది మానవుని సహజ లక్షణం. కానీ అలా కాకుండా నీ జీవన విధానంలో నీకు ఎదురైన విషయాలన్నీ కూడాను మన యొక్క ఉన్నత స్థితికి మనకి ఎదురవుతున్నాయి అన్న విషయాన్ని మనం గుర్తెరిగితే మనకు ఎదురయ్యే ప్రతి సమస్య గాని, ప్రతి సుఖము గాని, ప్రతి కష్టము గాని, ఎదురవుతున్న సమస్య నుంచి మనం ఇంకొక మెట్టు ఎక్కడానికి మనం ఎదురవుతున్నాయి అన్న విషయం మనకి చక్కగా గ్రహించి దాన్ని యాక్సెప్టెన్స్ అనుమతిస్తే చాలా మనం ఎదగడానికి కావాల్సిన స్టెప్స్ మనకి ఒక్కొక్క మెట్టు ఎక్కుతా ఉంటాం. కానీ అక్కడే బోతల పడతాం. ఎందుకంటే అంగీకరించిన తత్వమే మన ఇబ్బందులు పెడుతుంది. అంగీకరించే తత్వం ఉంటే మనకు ముందుకు వెళ్తాం. అది మనకి ఇక్కడ చాలా క్లారిటీగా మనం అర్థం చేసుకోవాలి. ప్రతి విషయాన్ని ఏది మన ముందుకు రాదు. యాక్షన్ టు రియాక్షన్.
అంటే మనం బాల్ గోడకేసి కొడితే బాల్ మన దగ్గరికి ఎంత సహజంగా వచ్చి తీరుతుందో, అదే మనం ఏదైతే ఏ కర్మలైతే చేస్తున్నామో ఆ కర్మల ఫలితమే మనం అనుభవిస్తామన్న సత్యాన్ని మనకు అనుభూతి చెందితే, అనుభవం అయితే ఆ ఆ కార్యకారణ సంబంధాల గురించి మనకి సరైన అవగాహన కలిగి ఉంటే ఎదుటి వ్యక్తులను ఎప్పుడు ఏమీ వేలెత్తి నిందించం. అప్పుడే మనకు ఆ యాక్సెప్టెన్స్, అంటే అప్పుడే మనం ఆ అంగీకరించే తత్వం ఏర్పడుతుంది. మనలో ఎప్పుడైతే ఆ అంగీకరించే తత్వం మనలో సంపూర్ణంగా ఎదిగిన కొద్దీ మనం అప్పుడు అంటే ఉన్నత మెట్లు ఎక్కుతాము. అది గమనించే స్థాయిలో మనం ఉండం. ఎందుకంటే దానికి కావాల్సిన సమయం మనం ఇవ్వం. ఆ సమయాన్ని ఇస్తే దాని యొక్క అనుభూతి ఏంటో తెలుస్తుంది. ఆ సమయంలో చాలా ఓర్పు ఉండాలి, చాలా సహనం ఉండాలి, చాలా యుక్తి ఉండాలి, చాలా జ్ఞానం ఉండాలి. దానికి ఆధారం మనకి ఇలాంటి స్పిరిచువల్ జర్నీ అయితే చాలా బాగుంటది. అంటే ఆధ్యాత్మిక విద్య ఉన్నప్పుడు దాన్ని మన జీవితంలో అప్లై చేసుకుంటుంటే మనం చాలా తేలిగ్గా వెళ్తాం. ఈ పునాది అయిన ఆధ్యాత్మిక విద్య లేదనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే సామాజికంగా దానిలో మునిగి తేలుతూ ఆ కష్ట సుఖాలు మునిగి తేలుతూ ఉంటాం. ఈ జన్మ కావచ్చు, 10 జన్మలు కావచ్చు, 100 జన్మలు కావచ్చు, అది వేరే విషయం. కాబట్టి ఇలాంటి అవగాహన మనం తెలుసుకుంటున్నామంటే అలాంటి అన్నిటిని ఆమోదించే చక్కటి ఆ యోగ్యాన్ని మనకి ప్రసాదించేదే సంప్రదాయేశ్వరి. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. మనం మనం అనుకునేది ఒకటి, ఇక్కడ చెప్పేది ఒకటి యోగ స్థితిలో. కాబట్టి ప్రతి ఒక్క విషయాన్ని యాక్సెప్ట్ చేసే స్థితికి మనం ఎదుగుదాము అని సంప్రదాయేశ్వరి అనే నామం చెప్తుంది. ఇక సాధ్వి అంటే సాధ్వీమ తల్లి అంటారుగా. ఆ మహాపతివ్రతలందరినీ ఏమంటారండి? సాధ్వీమ తల్లి అంటారు. మరి సీతాదేవి, ద్రౌపదీదేవి, మరి అనసూయ మాత, ఇలా మనకి ఎవరెవరైతే ఇప్పుడు యశోధరామాత, ఇలా అందరూ కూడా వాళ్ళందరూ సాధ్వీమ తల్లులు అంటారు. ఏంటి అక్కడ గృహంలో ఉంటూ అన్ని చక్కగా అనుభవిస్తూ అందరితో కూడా ఆమోదయోగ్యంగా ఉంటూ, అందరినీ కలుపుకుంటూ, అందరితో కలిసిమెలిసి జీవిస్తూ, అన్నిటిలో కష్ట సుఖాలు వచ్చినా కూడా దానిలో ఇబ్బంది పడకుండా, కుంగిపోకుండా నిలబడి ఉండి ఎప్పటికప్పుడు ఇంటి పరిస్థితులకు కానీ, సంఘ పరిస్థితులకు కానీ తనకు అనుకూలంగా, తనకి కావలసిన విధంగా చక్కగా నేర్పరితనంతో, యుక్తితో చక్కగా చేసుకునే స్థితి ఎవరైతే ఉందో వారిని సాధ్వీమణులు అంటారు. అంటే ఎలా అంటే ఒక మాటలో చెప్పాలంటే తలలో నాలుకోవాలి అంటే ఎంత చక్కగా అందరికీ మంచి మంచి మాటలు చెప్తూ, ఎవరికి ఇబ్బంది కలిగినా తానున్నానని ఒక మంచి ఓదార్పునిస్తూ, మంచి ఒక చేయూతనిస్తూ ఉన్న స్థితి కలిగిన స్త్రీలు ఎవరైతే ఉన్నారో, స్త్రీలే కావచ్చు, పురుషులే కావచ్చు, ఎవరైతే ఉన్నారో వారిని సాధ్వీలు అంటారు. ఇక్కడ సాధ్వి అనగా ఇక్కడ మనకి ఎక్కువ భాగం స్త్రీకే ఉంది. స్త్రీకి ఎక్కువ భాగం కాదు, 100% సాధ్వీమ తల్లి అంటే స్త్రీ తత్వానికే వర్ణించబడుతుంది. ఇది సాధ్వి అంటే అలా అంటే తలలో నాలుగులే ఉంటూ అణుకువతో, మర్యాదలతో, మరి అందరి మనల్ని పొందుతూ ప్రవర్తిస్తూ ఉండటమే అటువంటి గుణాలు కలిగిన ఎవరైతే ఉన్నారో వాళ్ళు సాధ్వి అని అన్నారు. ఇది అద్భుతమైన మన స్త్రీ జాతిలో పద్మిని జాతి అని ఒక జాతులు ఉంటాయి. అందులో పద్మిని జాతి స్త్రీలు అంటే చాలా ఉన్నతమైన క్వాలిటీస్ కలిగిన వ్యక్తులు అంటారు. అలాంటి స్థితిలో ఉన్న వాళ్ళకి ఇలాంటివి ఉంటాయి ఆటోమేటిక్ గా. కాబట్టి అటువంటి సాధ్యమనే వల్లే సాధకుడు సాధన సమయంలో సకల జీవులను గౌరవ మర్యాదలతో చూస్తూ, అన్నింటా దైవమును దర్శిస్తూ అందరికీ సేవ చేస్తూ ఉండాలి. ఎవరండి? సాధన చేసే ఎవరైతే ఉన్నారో సాధకుడు సాధన చేసే సమయంలో అందరినీ గౌరవిస్తూ, అందరి యొక్క సేవలు చేస్తూ తన సాధన చేసుకుంటూ ముందుకెళ్తూ ఉండాలి. అలాంటప్పుడే మనకు ఆ యొక్క శక్తి, లోపల ఉన్న శక్తి జాగృతం అవుతుంది. ఉన్నత స్థితికి వెళ్ళడానికి కావాల్సిన చక్కటి ఏర్పాటు చేసుకుంటాడు సాధకుడు. అంటే సాధకుడిలో ఉన్న గుణాలు పోగొట్టుకుంటే సాధన తత్వం ఎలా వస్తుందండి? కాబట్టి సాధకుడికి ప్రత్యేకంగా సాధకుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఈ గుణాలను తొలగించుకుంటూ, అందరికీ సేవలు చేసుకుంటూ, అందరిపై మంచి భావనతో ఉంటూ, అంటే దైవీ భావంతో ఉంటూ, మనల్ని పొందుతూ సేవ చేస్తూ ఉంటే తనలో ఉన్న శక్తి జాగృతం అవుతుందని ఈ యొక్క నామానికి అర్థం. ఇక గురుమండల రూపిణి అంటే గురువుల సమూహము అంటారు. అంటే మనకి ఇప్పుడు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క గురువు ఉండొచ్చు, ఎంతో మంది గురువులు ఉంటారు. ఒక్కొక్క వాళ్ళకి ఒక్కొక్క గురువు ఉంటారు. ఏ సంప్రదాయంలో ఉంటే వాళ్ళ గురువులు ఉంటారు. అలాంటి గురువులందరూ కూడా అంటే ఆ యొక్క పైన ఉన్న ఆ యొక్క సాధ్వీమణి ఎవరైతే అమ్మవారు ఉన్నారో ఆ యొక్క మన ఆదిశక్తి ఏదైతే అనుకున్నాం అందరికీ ఆవిడ గురువు అనమాట. గురు మండల రూపుడు అంటే ఈ భూ ప్రపంచంలో ఏ సంప్రదాయాలకు అనుగుణంగా ఉన్న గురువులు ఎంతమంది అయితే ఉన్నారో, ఎలాంటి సాంప్రదాయంలో ఉన్న గురువులైనా సరే అంతమంది గురువులు కూడా ఆ గురుమండల అధీనంలోనే ఉంటారని చెప్పడమే గురుమండల రూపిణి
ఆ యొక్క విశ్వశక్తి, ఆ యొక్క ఆదిశక్తి స్వరూపంలో ఆదిశక్తి యొక్క అధీనములోనే ఉంటారు. అంటే అందరి గురువులకి అధిపతి ఆవిడే, అందరి గురువులకి. ఇక్కడ గురువులేనంటే ఎక్కడ వేరు వేరు ఏ సంస్థ ఆ సంస్థ అని కాదు, సమస్త సంప్రదాయాలు, సమస్త శక్తి, సమస్త వేరు వేరు విధానాల్లో ఉన్న ప్రతి ఒక్క గురువు కూడా ఆ గురుమండల రూపిణికి సంబంధించిన వారే అని ఇక్కడ ఈ నామం చెప్తున్నమాట. అందుకని శ్రీ లలితను గురుమండల రూపిణి అని స్తుతించారు. అసలు ముందల ఆది గురువు ఎవరంటే సిద్ధుడు. ఆది గురువు అంటే మన శివుడు అనమాట. ఆ మొదటి ప్రథమ గురువు ఎవరైతే ఉన్నారో ఆ శివుడు దగ్గర నుంచి ఇప్పుడు భూప్రపంచంలో, భౌతిక ప్రపంచంలో ఎవరెవరు ఏ గురువులు అయితే ఉన్నారో ఆ సాంప్రదాయం నుంచి ఈ సాంప్రదాయం వరకు ఉన్న గురుమండలి అంతా కూడా ఆ యొక్క గురుమండలి అమ్మవారి యొక్క అధీనంలో ఉంటారు. అంటే ఆ గురుమండలి రూపంలో ఉంటారని చెప్పడమే. వీరందరికీ ఆధిక్యత వహించేది ఆవిడే, అందుకని గురుమండల రూపిణి అని అన్నారు. కులోత్తీర్ణా భగారాధ్య మాయా మధుమతీమహి గణాంబా గుహ్యకారాధ్య కోమలాంగి గురుప్రియా. కులోత్తీర్ణ అంటే ఏమిటో విశేషమైన అర్థం ఇప్పుడు తెలుసుకుందాం మిత్రులారా. కులము అనగా ఇంద్రియ సముదాయం అని అర్థం అన్నమాట. ఇంద్రియాలపై ఆధిపత్యం వహించినప్పుడే యోగ సాధన సాధ్యపడుతుందని కులోత్తీర్ణ అన్నారు. అంటే లౌకిక విషయాలను అనుభవించడానికి ఉన్నవే ఇంద్రియాలు. ఇంద్రియాలకు అధిపతి మనస్సు. మనసును గనక వశం చేసుకుంటే ఇంద్రియాలన్నీ మన అధీనంలోనే ఉంటాయి. ఆ రకంగా ఇంద్రియాలను అధిగమించేటట్లు, వశం చేసుకునేటట్లు చేసేదే ఆ పరమేశ్వరి. మరి మరొక అర్థం ఏమిటంటే కులము అనగా సుషుమ్నా నాడి అని కూడా అర్థం అన్నమాట. మరి సుషుమ్నా నాడిని శ్వాస మీద ధ్యాస అనే సాధన ద్వారా ఉత్తీర్ణతను సాధించుకోవాలి. అంటే శ్వాస మీద ధ్యాస సాధన చేస్తూ మన మూలాధారంలో ఉన్న కుండలి శక్తిని జాగృతం చేసి ఆ శక్తిని సుషుమ్నా నాడిలోకి ప్రవేశం జరిగినప్పుడు ఆ శక్తి అంతా ఊర్ధ్వముఖం ప్రయాణం జరుగుతుందన్నమాట. అంటే ఊర్ధ్వగమనం సాధ్యపడుతుంది. దాన్నే కులోత్తీర్ణ అన్నారు మన ఋషులు. కాబట్టి ఈ సాధన ద్వారా మనలో ఉన్న ఆ కుండలి శక్తిని జాగృతం చేసుకుని సుషుమ్నా నాడి గుండా ప్రయాణం చేసే స్థితిని సాధకులకి ఇది ఎంతో అద్భుతంగా ఉపయోగపడుతుంది, ఊర్ధ్వగమనం జరుగుతుంది అని కులోత్తీర్ణ అని చెప్పారు ఋషులు. భగారాధ్య కులోత్తీర్ణ భగారాధ్య. కుండలి శక్తిని సూర్య తేజస్సును మించిన దివ్య తేజస్సును భావన చేస్తూ ధ్యానించాలని భగారాధ్య అని నామార్థం చెప్తుంది. తేజస్సు అనగా అనంత శక్తి, సంపూర్ణ జ్ఞానం, వ్యాపకతలతో ఉన్న దివ్య చైతన్యము అని అర్థం చేసుకోవాలి. ఈ యొక్క భగారాధ్య అంటే భగ అంటే బగబగా మండే యొక్క తేజస్సు. ఏంటి బగబగా మండేది అంటే ఈ యొక్క అగ్ని కావచ్చు, లేకపోతే సూర్య తేజస్సు కావచ్చు, ఏదైనా సరే. మధ్యాహ్నప్పుడు సూర్య తేజస్సు ఎలా ఉంటది? చాలా ప్రచండంగా ఉంటది. పొద్దున పూట ప్రశాంతంగా ఉంటది, సాయంత్రం అంతకంటే ప్రశాంతంగా అనిపిస్తుంది. సో మధ్యాహ్నప్పుడు ఉండే ఆ తేజస్సు ఏదైతే ఉందో అలా ఆ దివ్య తేజస్సు ఉంటుంది. అట్లా మనలో సుషుమ్నా నాడిలో ఆ యొక్క కుండలి శక్తి జాగృతమైనప్పుడు మనలో ఆ తేజస్సు ప్రచండ వేగంతో ఆ దివ్య తేజస్సు ప్రయాణం చేస్తుందని చెప్పడమే భగారాధ్య. భగ ఆరాధ్య. ఎప్పుడైతే ఆరాధ్య అంటే నువ్వు సాధన చేస్తున్నావు. ఆరాధ్య అంటే ఏమిటి? ఆరాధించడం. ఆరాధించడం అంటే నీ లోపల ఉన్న కుండలి శక్తిని ఆరాధించడం మొదలు పెట్టావు. అప్పుడు ఆ యొక్క శక్తి జాగృతమే నెమ్మదిగా వస్తూ ఉంటే ఆ యొక్క ప్రచండమైన దివ్య తేజస్సు నీ లోపలికి చక్కగా సుషుమ్నా నాడి గుండా ప్రయాణం చేస్తుంది అని చెప్పడమే దీని అర్థము. భగారాధ్య అనే నామానికి అర్థం. దాన్నే దివ్య చైతన్యం అంటారు. దాన్ని ఆ యొక్క ఆ చైతన్యాన అనుభూతిని మనం ఎప్పుడైతే పొందుతున్నామో అది మనకేమవుతుంది? మనలోనే ఆ దివ్యత్వాన్ని దర్శించగలుగుతాం. ఆ దివ్యత్వాన్ని ఎప్పుడైతే మనలో దర్శిస్తామో అలా ఎదురుగుండా అది కూడా ఆ దివ్యత్వంతో కూడుకున్నట్టే కనపడుతుంది. ఇక్కడ ఎప్పుడైతే చూస్తామో అక్కడ అప్పుడు చూడగలం. ఫస్ట్ రావాల్సింది మనలో ఆ దివ్య చైతన్యాన్ని అవగాహన చేసుకోవాలంటే దానికి కావాల్సిన సాధన అదే కుండలి శక్తి జాగరణ. సో దీన్ని భగారాధ్య అన్నారు. ఇక మాయ. సాధారణ సాధకులకు ఈ ప్రపంచం మిథ్య లేక మాయ లేక బ్రహ్మాన్ని ప్రపంచాన్ని పరిగణలో తీసుకోకుండా జీవించమని బోధిస్తారు. సాధారణంగా మన యొక్క గురువులందరూ చెప్తే కనపడేదంతా మిథ్య, ఇదంతా మాయ అని చెప్పేసి పదాలు చెప్పేస్తూ ఉంటాం. కానీ ఇది మిథ్య మాయ అని ఎలా అనుకుంటాము? కనపడుతుంది కదా, చక్కగా ప్రపంచం కనపడుతుంది, అన్నిటితో చక్కటి కళ కనపడుతుంది, ప్రకృతి తత్వం కనపడుతుంది, మనుషుల్లో ఆనందం కనపడుతుంది. ఇంతని చూసి ఇది మాయా, ఇది కాదు అని చెప్పడానికి ఎలా కుదురుతుంది అని అనుమానం ఎవరికైనా వస్తుంది, ఎవరికైనా ఆ భావన కలుగుతుంది. కానీ అది తీసుకోకుండా అది లేదని అనుకోవడం చాలా మందికి చాలా కష్టంగా అనిపిస్తుంది. ఎవరికంటే సాధకులకు కూడా
సాధకులకు కూడా అలాంటి భావన కలుగుతుందండి సాధన చేసేటప్పుడు కూడా. అలాగే జ్ఞాన పరిపక్వత పొందిన వాళ్ళకు కూడా అలాంటి అనుమానం వస్తూనే ఉంటది. మరి దానికి ఏంటి రెమెడీ అంటే, విశ్వమంతా తాను తప్ప మరొకటి లేని అనంత దివ్య చైతన్యమైన శ్రీ లలితా త్రిపుర సుందరి విశ్వంలోని సకల దేవ దాన మానవులకు నానా విధ రూప విశేషములతో కనిపిస్తూ మాయ చేస్తుంది. అందువలన ఈ అనంత చైతన్యం మాయ అని, ఆ శక్తి ప్రతిరూపమైన కుండలిని శక్తిని కూడా మాయ అని అన్నారు. జ్ఞానయోగం ద్వారా, ధ్యాన యోగం ద్వారా, స్వాధ్యాయోగం ద్వారా ఈ యొక్క విచారణతో ఆ మాయను తొలగించుకోవటమే మానవుడి ప్రాథమిక లక్ష్యము. అది తొలగాలి అని అంటే, ఇప్పుడు దాని ఉదాహరణ మనకి చక్కగా చెప్తూ ఉంటారండి. ఒక బంగారం ఉంది, ఆ బంగారం మామూలుగా ముద్దలాగా ఉంటుంది. ఆ ముద్దలాంటి ఆ బంగారం నుంచి అనేక రకాలైన వస్తువులు మనం ఎలా తయారు చేసుకుంటున్నాము, తయారైన తర్వాత ఈ ఫలానా వస్తువు అని మన పేర్లు పెట్టుకుంటున్నాం. దానికి మూలమైంది ఏంటి? ఆ యొక్క బంగారము. అంటే ఆ మూలమైన వస్తువు మనకు కనపట్టల్లా. మూలం నుండి తయారైన వస్తువు ఏదైతే ఉందో అది దాన్ని మనం చూసుకుని మురిసిపోతూ ఇది శాశ్వతం అనుకుంటున్నాం. కానీ ఈ శాశ్వతమైన మనకు కనపడే ఈ నగకు కానీ, ఈ యొక్క ఆభరణానికి కానీ, ఆభరణానికి మూలమైన ఆ యొక్క బంగారాన్ని గుర్తిస్తే అది అసలైన సత్యము, అది బ్రహ్మము. అంటే మనకు కనపడే ఈ యొక్క బ్రహ్మమంతా కూడా మనకి దీనికి ఆధారం అయితే ఏదైతే ఉందో అదే నిర్గుణాకాశం అంటారు. ఇందాక మనం చెప్పుకున్నాం సగుణాకాశం, నిర్గుణాకాశం అని. సగుణాకాశం అంటే మనం చూసేదంతా సగుణం, అంటే రూపముతో చూసేది ఏదైతే ఉందో, కంటితో చూసేది ఏదైతే ఉందో, కంటితో కనపడేది ఏదైతే ఉందో అదంతా కూడా సగుణము, అదంతా కూడా ఆవిర్భవించబడింది. దీని వెనకాల ఒకానొక శక్తి ఉంది. ఆ ఒకానొక శక్తే మూల చైతన్యము, అదే బ్రహ్మము, అదే బ్రహ్మ పదార్థము. ఆ బ్రహ్మ పదార్థాన్ని గుర్తించుకోవడం ఇన్ని ఉపమానాలు చెప్తారు. ఒక బంగారాన్ని ఉపమానంగా చెప్తారు, ఒక మట్టిని ఉపమానంగా చెప్తారు. మట్టి అంటే మట్టి ఏం లేదు, దాన్ని చక్కగా బాగా తొక్కి చక్కగా చేసి ఆ కుమ్మరి దానిలో పెట్టేసినప్పుడు దానికి అనేక రకాలైన ఆకారాలు చేస్తున్నాడు. ఎన్నో రకాల ఆకారాలు, ఎన్నో పేర్లు పెట్టుకుంటున్నాం. దానికి మూలం ఏంటి? మట్టి. సో అది మూలమైన స్థితిని మనం ఎప్పుడెప్పుడు గుర్తించగలుగుతూ ఉంటే ఆ చైతన్య స్థితి మనకు అర్థమవుతుంది. అక్కడికి మన మనసు వెళ్తే ఇది బాగా అర్థమవుతుంది. కానీ మన మనసు అక్కడ దాకా వెళ్దు కదా. మరి మనం అక్కడ దాకా వెళ్ళాలంటే మనలో ఆ చైతన్యాన్ని, మనలో ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టుకుని, మనలో ఉన్న అజ్ఞాన దశను తొలగించుకుంటే గానీ ఆ యొక్క స్థితి అర్థం కాదు, ఆ యొక్క దివ్య చైతన్యం అర్థం కాదు. కాబట్టి ఇది అంతే సత్యము, కనబడేది సత్యమే. ఈ కనబడే సత్యము నుంచి కనబడని సత్యాన్ని శోధించాలి. అదే సాధకుడు ప్రయత్నము. అదే మానవుడు భూమి మీదకి వచ్చిన ప్రతి మానవుడి యొక్క లక్ష్యం కూడా మాయను ఛేదించడమే. ఆ మాయ ఎప్పుడైతే మనకు తొలగిందో, మాయ ఎప్పుడైతే మనకి చక్కగా క్లియర్ గా అర్థమైందో, ఇదంతా ఇవాళ ఉంటుంది రేపు పోతుందని అలాగే మనం కూడా అంతే. పైనుంచి వచ్చాం, ఈ భూలోకం ఒక అద్భుతమైన పాఠశాల అనుకున్నాం. ఈ పాఠశాలలోకి అనేకం నేర్చుకోవడానికి వచ్చాము. భూమి మీదే నేర్చుకోవడానికి ఉంటుంది. అనేక రకాల అనుభవాలతో వైవిధ్యకరమైన పాత్రలు పోషిస్తూ అనేక రకమైన ఆ యొక్క ఏమంటారు, అనేక రకాల అనుభవాలను పొందుతూ ఈ జీవితాన్ని సాగిస్తూ ఎంతకాలం ఉంటాం అంతకాలం అనేక రకాల అనుభూతుల పరంపరతో జీవిస్తూ తర్వాత వెళ్ళిపోతూ ఉంటాం. తర్వాత మళ్ళా వస్తూ ఉంటాం, పోతూ ఉంటాం అని శ్రీ భగవానుడు చెప్తాడు. పునరపి జననం పునరపి మరణం అని అలాగే చెప్తాడు. ఈ జీవన మరణ చక్రం ఎండ్ అవ్వాలంటే ఇదిగో ఇలాంటి సత్యం తెలుసుకుని ఆ దివ్యత్వాన్ని, ఆ బ్రహ్మతత్వాన్ని, ఆ మూలతత్వాన్ని నీకు అవగాహన అయినప్పుడు మరలా ఈ జన్మకి రావాల్సిన అవసరం ఉండదని చెప్పి భగవానుడు చెప్పాడు, శంకరాచార్యులు చెప్పారు. మరి అలాంటి స్థితిని పొందడానికి కావాల్సిన సాధన అని చెప్పారు. ఆ సాధన ద్వారా మనలో ఉన్న కుండలి శక్తి జాగృతం చేసుకుని ఆ దివ్య చైతన్యాన్ని ఎప్పుడైతే మనం అనుభూతి పరంగా అనుభవిస్తున్నప్పుడే మనకి ఈ జనన మరణ చక్రం నుంచి బయటపడతాము. సో అలాంటి అనుభూతిని పొందాలి అంటే ఈ మానవుడికి ఈ ప్రయత్నం అవసరము. ఈ మాయను ఛేదించడమే మానవుడి యొక్క ప్రాథమిక లక్ష్యము. నిజంగా చెప్పాలంటే మనం అందరం సచ్చిదానంద స్వరూపులమే. ఇందాక చెప్పుకున్నట్టు మనం ఆనంద స్వరూపులే. పుట్టినప్పుడు పసిబిడ్డ ఎలా ఉంటుందండి? ఎలాంటి కల్మషాలు ఉండవు, ఎలాంటి స్వచ్ఛం పరిపూర్ణమైన పుష్పంలాగా ఉంటది. ఏ మలినాలు అంటాలన్నీ ఒక దివ్య పుష్పంలాగా ఉంటది. ఆ బిడ్డను చూస్తే మనకే ఎవరికైనా సరే చక్కగా ఆనందం కలుగుతుంది. అంటే అక్కడ ఏమీ లేదు, ఉన్నది సాలిడ్. అంటే ఆ తత్వం, ఆ బ్రహ్మము, ఆ యొక్క ఎనర్జీ సిస్టమ్ అక్కడ ఉందన్నమాట. అంత ఆనందం కలిగిస్తుంది ఒక పసిబిడ్డను చూడంగానే. అలాంటి ఆ పసితత్వము, ఆ పసిబిడ్డ ఉన్న యొక్క క్వాలిటీ ఏదైతే ఉందో అలాంటి లక్షణాలు మనకు అలవర్చుకోవాలంటే ఇదిగో మనం ఏర్పరచుకున్న అన్ని కూడా ఈ యొక్క భావోద్వేగాలు, అనేక విషయవాంఛలు, అనేక కర్మ ఫలాలన్నీ మనం ఆపాదించుకుని దానిలో కుట్టుమిట్టాడుతున్నాం. వాటినన్నీ ఒక్కొక్కటి తొలగించుకున్నప్పుడు ఆ స్వచ్ఛత అనేది మనలోనే ఉంది, ఎక్కడో లేదు. ఆ మనలో ఉన్న దివ్యత్వాన్ని దర్శించగలము అని చెప్పటమే దీని యొక్క అర్థము.
అది వెళ్ళాలి. ఆ మాయను ఛేదించడం అనేది చక్కగా తెలుసుకుంటే ఎంతో అద్భుతంగా ఉంటుందండి. చాలా ఈజీ, తెలుసుకుంటే చాలా ఈజీ, తెలుసుకోకపోతే అమ్మో అనిపిస్తుంది. చిన్న పాయింట్, ఒక్క పాయింట్ మనం పట్టుకుంటే అది చాలు మన లోపల తీసుకెళ్తుంది. అది పట్టుకోవడానికి చేసే పట్టు పట్టాలి, అది పట్టు పడితే దాని గురించి అర్థమవుతుంది. సో అదండి మాయను తొలగించుకోవడం అంటే. కాబట్టి ఈ భూమి మీదకి ఆ మాయను తొలగించుకోవడం మానవుడి యొక్క మౌలికమైన ప్రాథమికమైన లక్ష్యం. ఆ మాయను తొలగించుకుంటే చాలా హ్యాపీగా జీవిస్తాడు. తొలగించుకోనందు వరకు కష్టాలు బాధలు అన్ని తప్పవు. మధుమతి అంటే యోగులు దాటు సప్త భూమికల్లో 7వ భూమిక ఇది. అనేక 7 భూమికలు ఉన్నాయండి. ఏమిటి 7 భూమికలు మనకి ఇప్పుడు అర్థమైపోయి ఉండొచ్చు. మనకి 7 చక్రాలు: మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞా చక్రములు దాటిన తర్వాత సహస్రార స్థితి 7వ భూమిక. అంటే మొదటి భూమిక, 2వ భూమిక, 3వ భూమిక, 4వ భూమిక, 5వ భూమిక, 6వ భూమిక. ఈ 6 భూమికలను దాటిన తర్వాత వచ్చేదైతే సప్త భూమికలు. సప్త భూమికలలో ఉండే స్థితినే మధుమతి అంటారు. ఆ మధుమతి అంటే ఈ యొక్క సహస్రార స్థితిలో మనకి ఇలాగా చక్కటి ఒక పిరమిడ్ షేప్ లో ఉండి, ఒక త్రికోణాకారంలో ఉండి, దానిలో ఒక బిందు స్వరూపంగా ఉంటుంది. ఆ బిందు ఏదైతే ఉందో ఆ బిందు తత్వాన్ని, ఆ బిందు యొక్క కోణాన్ని ఆ మధుమతి అన్నారన్నమాట. అంటే అక్కడ మనకి చైతన్యం ఉంటుంది. ఆ చైతన్యము ఎప్పుడైతే కుండలిని చైతన్యము శక్తి అని చెప్పుకుంటున్నాం, ఇందాక కూడా చెప్పాం. శివం అంటే జ్ఞానం అని, శక్తి అంటే శక్తి అని, శక్తి చైతన్యముల కలయికే శివతత్వం అని చెప్పుకున్నాం అనేక శ్లోకాల్లో. కాబట్టి మూలాధారంలో ఉన్న శక్తిని జాగృతం చేసి ఈ షట్చక్రాల గుండా, ఈ సప్త భూమికల గుండా తీసుకొచ్చి ఆ సప్త భూమికలో ఉన్న ఆ యొక్క చైతన్యంతో అనుసంధానమైనప్పుడు, కలిసినప్పుడు, సంయోగం చెందినప్పుడు కలిగిన ఒక అద్భుతమైన ఆనందానుభూతి కలుగుతుంది. ఆ ఆనందమే ఆ యొక్క మధుమతి అంటారు అని చెప్తున్నారు అనమాట. ఎవరండి ఇదంతా చెప్పు? మరి హయగ్రీవాచార్యులు, అశ్విని దేవతలు, వసిన్యాది దేవతలు రాస్తే అనుభూతి చెంది ఆ విష్ణు స్వరూపమైన హయగ్రీవాచార్యులు దర్శించి వర్ణించి చెప్తున్నారు ఇదంతా మనకి. అలాగా మనం ఉండవని. కాబట్టి ఆ తురియాతీత స్థితి ఏదైతే ఉందో, ఆ రూపంలో ప్రకాశిస్తున్న ఆ అద్భుతమైన ఆ స్థితిని, పరమహంస స్వరూపిణి ఆ మధుమతిని పరమహంస స్వరూపిణిగా మనం అనుభూతి చెందవచ్చు. అది సహస్రార చక్రంలో ఉన్న ఆ యొక్క తురియాతీత స్థితినే మధుమతి అని ఇక్కడ వర్ణించారనమాట. మహి అంటే క్షమమే స్వరూపంగా గలది. మహి అంటే భూమికి గుణం ఏంటండి? సహనము, సహనంతో ఉండటమే భూమి యొక్క తత్వం. అసలు భూమి యొక్క క్వాలిటీయే సహనం. క్షమయాధరిత్రి అంటారు. అంటే క్షమాగుణం కలిగినదే ఈ యొక్క భూమాత అని చెప్పటమే మహి అనేది. అలాగే మానవ జన్మకు శరీరానికి సకలాధారమైన కుండలి శక్తిని కూడా మహి అంటారు. అంటే మనకు కనపడే ప్రపంచాన్ని మహి అనుకుంటే, మనలో ఉన్న శక్తి కూడా మహి ఎవరండి? కుండలి శక్తి అని ఇక్కడ అద్వైతార్థం. ఇది అద్వైతార్థము, ఇది అంతరార్థము. సో ఇలా చెప్తున్నారు మహి అని రూపంలో ఉంటారని చెప్పడమే. గణాంబ అంటే బ్రహ్మాండంలో ఏకం నిత్యమైన శక్తి ఒక్కటే ఉన్నప్పటికీ ఆయా బ్రహ్మాండం అంతర్గత కార్యక్రమాలు నడిపించుటకు కోటాను కోట్ల శక్తులుగా అది ప్రకటమవుతుంది. అట్టి శక్తులు అనేక శక్తులు అనేక వర్ణములుగా అనేక గణములుగా ఉండి పనిచేస్తుంది. అట్టి గణములన్నిటికీ మూల కారణమైన శక్తి గణాంబ అని కీర్తించారు. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క పని చేయడానికి కావాల్సింది ఒకనొక శక్తి కావాలి. ఆ శక్తి అన్నిటి యందు మనకి ఆ శక్తిని నడిపించే దేవతలు ఉంటారు, వాళ్ళందరినీ గణాలు అంటారు. మనం ఇంతకు ముందు ఒకసారి చెప్పుకున్నాం మన శరీరంలో గురించి. లోక్సంగ్ రాంపాల్ చెప్పారని మీకు చెప్పాను. మన శరీరంలో ప్రతి అవయవానికి ఒక్కొక్క మాస్టర్ ఉంటారని, ఆ మాస్టర్ యొక్క అధీనంలో ఆ అవయవం పనిచేస్తుందని, ఆ అవయవానికి సంబంధించిన కణజాలం అంతా కూడా వాళ్ళ ఆధిపత్యంలో ఉంటుందని ఈ శరీర శాస్త్రం గురించి వచ్చినప్పుడు మనకి లోక్సంగ్ రాంపాల్ మాస్టర్ చాలా చక్కగా చెప్పారు. మరణం లేని వీరు అనే పుస్తకంలో చక్కగా ఉంటుంది. అదే విధంగా మనకి మన ఈ లలితా సహస్రనామంలో కూడా ప్రతి ఒక్క అవయవానికి ఒకనొక దేవత ఉంటుందని, ఆ దేవత మనం నడిపిస్తుందని మనకి ఆ పిండోత్పత్తి శ్లోకాల్లో మనం చెప్పుకున్నాం చక్కగా. శరీర నిర్మాణ శాస్త్రములో ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క అధిదేవత ఉండి, ఆ యొక్క అధిదేవత సాన్నిధ్యములో, అధిదేవత సన్నిధిలో ఆ శక్తి అవయవాలని పనిచేస్తాయి అని మనం ఆ శరీర నిర్మాణ శాస్త్రంలో చెప్పుకున్నాం. అది ఇది గణాలంటే అనేక రకాలుగా బాహ్య ప్రపంచంలో అనేక రకాలుగా ఉండే ఆ శక్తులు పనిచేయిస్తూ, అదేవిధంగా మనలో కూడా అనేక రకాల వివిధ శక్తులతో వివిధ రకాల దేవతలు అనే పేరుతో చక్కగా మన యొక్క పని చేయిస్తుందని చెప్పటమే గణాంబ. గణాంబ అంటే గణములు అని.
మానవ శరీరం కూడా వివిధ అవయవములు అంగములతో కూడి ఉన్నది. శరీరంలోని ప్రతి అణువు ఒక ప్రత్యేక ధాతు నిర్మాణం కలిగి స్వతంత్రంగా పనిచేస్తుంది. శరీరంలోని అన్ని కణములు సమాచారం కలిగి ఉండి ఒక అణువుతో మరొక అణువు సంప్రదించుకుంటూ సహకరించుకుంటూ పనిచేస్తున్నవి. అసంఖ్యాకంగా స్వతంత్ర పనిచేయ విధానములు అన్ని కలిసి ఏర్పడిన ఒక ఏక మొత్తము పనిచేయ విధానమే ఈ మానవ శరీరం. అంటే అనేక కణాలతో అనేక అణువులతో కలిగి ఒక ఆ అణువుల సముదాయమే ఈ శరీరము. లోపల చూడండి ఎలా మాట్లాడుకుంటాయి, ఒక్కొక్క కణం ఒక్కొక్కటి సమాచారాన్ని అందించుకుంటాయంట. ఒక కణం నుంచి ఇంకో కణానికి సమాచారాన్ని అందించుకుని అక్కడ ఏం పని చేయాలి ఏం చేయాలని ఒక నిర్ణయాలు తీసుకుంటే ఈ శరీరంలో ఇది చెప్తానండి. అలాగే అంతే అణువులు పనిచేసే శక్తులైతే అణువులన్నీ పనిచేసే శక్తులైతే అవయవముల అంగములో పనిచేసే గణములు అవుతాయి. ఈ గణములన్నిటికి మూల కారణ శక్తి ప్రాణశక్తి లేక కుండలి శక్తి కారణము. ఈ విధంగా కుండలి శక్తి గణాంబ అని కీర్తించారు. దీనికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక విషయం చెప్పాను మీకు, మరి గుర్తుందో లేదు తెలియదు కానీ మున్నేంటు మ్యాగ్నిఫిషియంట్ అనే ఒక అద్భుతమైన పుస్తకం ఉంది, మున్నేంటు మ్యాగ్నిఫిషియంట్. సో దానిలో ఒకనొక ప్రయోగం చేస్తారు అందులో. అంటే మనలో అనేక అణువులు ఉన్నాయి కదా, కోటాను కోట్ల అణువులు ఉంటుంది. అణువులు పరమాణువులు సముదాయం ఈ శరీరము. ఒక అణువులోకి తన సూక్ష్మ రూపమై, అంటే ఈ యొక్క మానవ మేధస్సు సూక్ష్మ రూపమై, ఇది కూడా లోకసంగ రంపాలో చెప్పారు కూడా, సూక్ష్మ రూపమై ఆ యొక్క అణువులోకి మనం ప్రయాణం చేసినప్పుడు, ఆ అణువులోకి మనం వెళ్ళినప్పుడు ఒక చిన్న అణువు ఎంత ఉంటుంది ఎంత ఉంటుంది, ఆ అణువులోకి మనం ప్రయాణం చేసినప్పుడు ఈ యొక్క ప్రపంచం అంతా ఎలా ఉంటుందంటే, ప్రపంచం కాదండి, లోపల ఉన్న మన యొక్క కణాలు, మన యొక్క అస్థికలు, మన యొక్క మజ్జ మాంసము, మరి మన రక్తనాళాలు, ఇవన్నీ కూడా ఒక పెద్ద మహాసముద్రంలా ఉంటాయి. ఆ రక్తనాళాలు అయితే పెద్ద పెద్ద నదుల్లా ఉంటాయి అన్నమాట, నదుల్లా ప్రవహిస్తూ ఉంటాయి. దానికి ఎలా ఉంటుందంటే, మనకి బాహ్యంలో చెప్పాలంటే మన చిన్న చీమ ఉంటుంది. ఆ చీమ మన చూస్తే ఎలా ఉంటుంది, పెద్ద కొండలా ఉంటది చీమకు. మనం కొండలు చూస్తే పెద్దగా అనిపిస్తుంది, ఎక్కడో చూసిన మన కొండలు చూస్తే ఇంత పెద్ద కొండలా అని మనం ఎలా ఫీల్ అవుతామో, అదే విధంగా ఒక చిన్న చీమ మన శరీరాన్ని చూసి ఇంత పెద్ద పర్వతమా అని ఎలా ఫీల్ అవుతుందో, అలాగా లోపలికి వెళ్ళిన కణము, ఆ కణములో ప్రయాణం చేసిన తర్వాత ఆ లోపలికి వెళ్ళినప్పుడు మన ఈ శరీరం అంతా కూడా ఒక పెద్ద సముద్రం లాగా రక్తనాళాలతో అలా అన్ని రక్తం ప్రవహిస్తూ మాంస ముద్దలతో మరి ఆ యొక్క భూమికలతోటి అలా కనపడుతూ ఉంటే విశ్వరూపంలా ఉంటది అనమాట లోపలికి. అలా వెళుతూ తను లోపల ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి వెళ్ళింది ఆ యొక్క సూక్ష్మ కణము. అలా వెళ్ళి మొత్తానికి అంత చక్కగా తెలుసుకుంది. అదంటే ఒక సైన్స్, ఒక సూక్ష్మ రూపంలో ఒక అణువులో ప్రవేశించి తనలో ఉన్న విశ్వరూపాన్ని దర్శించడమే దీని యొక్క ఉద్దేశం ఇక్కడ. సో అలా చేయొచ్చండి. అంత అద్భుతంగా ఉంది మన సైన్స్, అంతటి అద్భుతమైంది ఈ యొక్క ఆధ్యాత్మిక విజ్ఞానం. ఇప్పుడు ఈ ఆధ్యాత్మిక విజ్ఞానం కాదండి, ఇంకొక విషయం కూడా చెప్తాను. మనకి యోగ వాసిష్టం అంటేనే మన వశిష్ఠుడు రాముడికి ఇచ్చిన పెద్ద విద్య, వశిష్ఠ గీత అంటారు. ఆ గీతలో ఆఖరి శిబరకు వచ్చేటప్పటికి ఆ రాముడు పూర్తిగా ఆ యొక్క యోగ స్థితిలోకి వెళ్ళిపోతాడు. చాలా ఎంత లోపలికి వెళ్ళిపోతాడు, తను రాడు బయటికి ఎంతసేపటికి. అప్పుడు వశిష్ఠుల వారు గమనిస్తారు, ఇతను రాముడు బాగా ఆ లోపలికి వెళ్ళిపోయాడు, తాను మునిగిపోయాడు ఈ విష్ణుమూర్తి అని చెప్పేసి అనుకుని అప్పుడు ఏం చేయాలి, మేల్కొల్పడానికి కూడా ఆయనకి లేవటం లేదు, తట్టి రామారామా అని పిలిచినా లేవటం లేదు. అప్పుడు వశిష్ఠుడు ఏం చేస్తారో తెలుసా అండి, అద్భుతంగా ఉంటుంది అక్కడ. ఆయన ఒక సూక్ష్మ రూపం ధరించి, అంటే చాలా చాలా సూక్ష్మ రూపం ధరిసి ఆయనలోకి వెళ్ళిపోయి, ఆయనలో హృదయ స్థానంలో ఎక్కడైతే సమాధి స్థితిలో ఉన్నారో ఆ సమాధి స్థితిలోకి వెళ్ళి తట్టి, రామా నువ్వు ఇక్కడ కూర్చుంటే కుదరదు, నువ్వు చేయవలసిన చాలా పనులు ఉన్నాయి, రామరాజ్యం చేయడానికి వచ్చావు, ఇక్కడ ఆచరణ చేసి చూపించడానికి వచ్చావు నాయన లే అని చెప్పేసి అప్పుడు తట్టి ఆ రాముణ్ణి మేల్కొల్పి బయటకు వచ్చేస్తారండి వశిష్ఠుడు. చూసారండి ఎంత అద్భుతంగా ఉందా. ఈ అణువులో పరమాణు రూపంలో ఆ అణువులో దూరి ఆ విశ్వరూపాన్ని సందర్శించగలం. ఇలా ఎన్నో కోణాల్లో ఉన్నాయి. సో ఇది ఈ యొక్క నామానికి అర్థం అనమాట. గణాంబ అంటే ఇంత, గణములంటే మనకి ప్రతి అంగములో ఉండి పనిచేయ శక్తులు ఏవైతే ఉన్నాయో అవి గణాలు. ప్రతి అంగములో ఉండి ఏవైతే ఉన్నాయో ఆ పనిచేయ శక్తులు ఏవైతే ఉన్నాయో అవి అంగములు అన్నారన్నమాట. పనిచేసేది శక్తులు అయితే, అంటే అణువు పరమాణువులే కదా పనిచేసి మన విద్యుదయస్కాంత తరంగాల ద్వారా, అంటే మన లోపల ఉన్న అణువు పరమాణువుల అనుసంధానము
ఒకదానికొకటి సమన్వయం చేసుకుంటూ పనిచేస్తూ ఉంటే అణువులు వీటినన్నిటినీ అధీనంగా ఉండి పనిచేయించే శక్తులు ఏవైతే ఉన్నాయో, ప్రతి అంగానికి ఉన్న శక్తులు ఏవైతే ఉన్నాయో వాటిని గణములు అన్నారు. సో ఇదండి గణాంబాకి ఇంత కథ ఉంది. సో అట్టి గణాంబ అన్నారు. ఈ శక్తి మూలాధారంలో నిక్షిప్తమైంది. అట్టి స్థానమునందు కుండలి శక్తి భావించి ధ్యాన సాధన చేయమని గుహ్యకారాధ్య అన్నారు. గుహ్యకారాధ్య, గుహ్యములో ఉన్న యొక్క మూలాధార శక్తిని ఆరాధించు అని చెప్పడం ఏంటంటే, ఇదిగో శ్వాస మీద ధ్యాస అనే సాధన ద్వారా ఆ యొక్క సాధన చేసినప్పుడు ఆ కుండలి శక్తి జాగృతమైతే ఇంతటి విజ్ఞానం మనకు లభిస్తుందని చెప్పడమే దీని యొక్క అర్థము. అలాగే కోమలాంగి, కోమలాంగి అంటే చాలా సున్నితమైనది. కోమలమైనది అని చెప్తారంటే ఎంతో సున్నితమైనది, ఎంతో సూక్ష్మమైనది, ఎంతో మృదువైనది అనమాట. ఎంతటి మృదువైనదో, ఎంతటి సున్నితమైనదో, ఎంతటి సూక్ష్మ రూపం కలిగి ఉన్నది ఏంటంటే, నీ సుషుమ్న నాడిలో ఉన్న కుండలిని శక్తి, నీ సుషుమ్లో ఉన్న ఆ యొక్క తామర తూడు లాంటి ఒక తూడు ఉందని చెప్పుకున్నాం దాన్ని. అది అత్యంత సున్నితమైనది, అత్యంత కోమలమైనది, అత్యంత సూక్ష్మమైనది. కానీ అంతకంటే తేజోవంతమైనది, అంతకంటే బ్రహ్మాండమైన శక్తి కలది, దివ్య తేజస్సు కలది. అదే మనం నడిపించేది. ఆ మూలాధారంలో ఉన్న దివ్య తేజస్సు ఏదైతే ఉందో, ప్రచండ తేజస్సు ఏదైతే ఉందో, ఆ తేజస్సు మనం నడిపిస్తుంది. ఆ తేజస్సుని ఎలా చేయాలండి? సాధన చాలా సుకుమారంగా, మోటుగా చేయడం కాదు, చేసేద్దాం తీవ్రమైన గంటలు పూసేసుకుని చేసేద్దామని కాదు. దాంతో మనలో సాధన చేయడం ఒక ఎత్తు అయితే, మనం పరిశీలించుకుని మన గుణాలన్నీ చెప్పుకున్నాం కదా ఇందాక, రాక్షస గుణాలన్నీ తీసేసుకుని శుద్ధ సాత్వికత అలవాటైన కొద్దీ ఆ శుద్ధ సాత్వికత తురియత స్థితికి తీసుకెళ్తుంది. సో అలాంటి గుణాలన్నీ కలిగినప్పుడు అలాంటి అనుభూతి కలుగుతుంది. అందుకని ఈ కోమలమైన, సూక్ష్మమైన, అతి సున్నితమైన ఆ యొక్క సుషుమ్నానాడి ద్వారా ప్రయాణం చేయమని, చాలా సున్నితంగా సాధన చేయమని చెప్పడమే కోమలాంగి అనే నామానికి అర్థము. అలా చేస్తున్నప్పుడు మనం ఎప్పుడైతే మనం ప్రయత్నం చేస్తున్నాం, ఆటోమేటిక్ గా మన గురువు యొక్క అనుగ్రహం, అంటే గురువు అంటే ఎవరంటే మన యొక్క విశ్వశక్తి యొక్క అనుగ్రహం చక్కగా కలుగుతుంది. ఇది కోమలాంగి, కోమలంగా, సున్నితంగా, అతి చక్కగా సాధన చేయమని చెప్తున్నాం అనమాట కోమలాంగి. గురుప్రియ అంటే విశ్వంలో అన్ని సకల విద్యలకు గురువే కదండి, గురు రూపంలో ఉంటుంది అనమాట. రకరకాల విద్యల యొక్క గురుమూలాలు శోధించుకుంటూ వెళితే సకల విద్యలకు ఆది గురువు ఎవరంటే ఆది సిద్ధుడే, అంటే ఆ సిద్ధుడే ఒకడే ఉంటాడు. అతడే శివం, అతడే దైవం, అతడే ఆది గురువునకు అత్యంత ప్రియమైనది. కావున విశ్వనందలి శ్రీ లలితను కూడా గురుప్రియ అన్నారు. మానవుల్లో ఉండే ఈ కుండలి శక్తి సహస్రాల్లో ఉన్న దక్షిణామూర్తి అయిన గురువునకు, శివునకు అనగా పరిపూర్ణకు క్రమమైనది కానీ గురుప్రియ అన్నారు. గురుప్రియ అంటే మనకి ఆ యొక్క గురువు స్థానం ఎవరున్నారండి? ఆది దేవుడు సిద్ధుడు అంటే ఆది ఎవరో మనకు తెలుసు, శివుడు అనమాట. చూడండి, ఎప్పుడు ఏ ఫోటో చూసినా మనకి లింగం ఉంటే ఆ లింగాకారము, మనిషి ఫోటో చూస్తే ఎప్పుడు ధ్యాన సాధన చేస్తూ ఉంటాడు. అంటే ధ్యానం ఎందుకంటే ఆయనకి అంత ఎత్తు ఎదిగిన ఆయన పరిపూర్ణమైన జ్ఞాన స్వరూపుడికి ఇంకా ఎందుకు ధ్యానంలో కూర్చోవలసింది అని ఒకసారి ఎవరు అడిగారట ఆయన్ని, ఎందుకు నువ్వు ఇంత సాధనలో ఉన్నావు కదా నాయన, ఇంకా నీకు ధ్యానంతో పనేంటి మీకు అని చెప్పేసి ఒక గణం ఏదో అడిగిందట. అంటే నేను ఉన్నాను, నాకంటే తలకు మించిన వాడు ఇంకొకడు ఉన్నాడు, వాడిని చేయాలి ఎప్పుడు కూడా, ఎప్పటికెప్పుడు ఉంటూనే ఉంటుందని చెప్పి ఆ మహానుభావుడు సిద్ధుడు చెప్పాడట. సో కాబట్టి మనం తెలుసుకున్న జ్ఞానం ఇంత అంటే ఆవగింజలు 60 వంతు కూడా ఉండదు. అంతటి మహానుభావుడు ఇంకా మరింతగా సాధన చేయాలి, నాకంటే తలక మించిన వాడు ఇంకొకటి ఉంటుంది, దాన్ని శోధన చేసుకుంటూ ఉండాల్సిందని చెప్పి ఆది సిద్ధుడైన ఆ యొక్క శివుడే చెప్తూ ఉంటే మనం ఎంతండి. కాబట్టి మనం కూడా ఎప్పుడు ప్రయాణం చేస్తూనే ఉండాలి, ఈ యొక్క స్థితితో, ఈ యొక్క సాధన చేస్తూనే ఉండాలి. కాబట్టి ఆది సిద్ధుడికి గురువు ఎవరండి? ఆ యొక్క ఆది సిద్ధుడు గురువు. ఆ గురువుకి పార్వతీదేవి అంటే ఆ శక్తికి చాలా ప్రియమైంది కాబట్టి గురుప్రియ అన్నారు. గురుప్రియ అంటే ప్రియముగా ఆరాధించేది కాబట్టి గురుప్రియ అన్నారు. ఈ ఏదైతే ఆది శివుడు ఉన్నాడో, ఆది సిద్ధుడు ఉన్నాడో, ఆ గురువు రూపంలో ఉన్న ఆ శివుడిని అమ్మ ప్రేమిస్తుంది కదా, ఆ శక్తి ప్రేమిస్తుంది కాబట్టి గురుప్రియ అనే నామానికి అర్థం అన్నమాట. అలాగే మన దక్షిణామూర్తి రూపం అంటే ఈయన దక్షిణముఖంగా ఉంటాడు, ఎక్కడ పై స్థానంలో ఉంటాడు. ఈ జ్ఞానము చైతన్యం అనేది ఎక్కడ ఉంటుందంటే సహస్రాలలో ఉంటది.
ఆ శక్తి ఎక్కడ ఉంటుంది? దక్షిణ అంటే కింద భాగంలో ఉంటుంది. ఆయన ఎప్పుడు చూస్తూ ఉంటా ఆ శక్తి ఎప్పుడు వచ్చి నన్ను కలుస్తుందా అంటే పార్వతీ పరమేశ్వరుల సమాగమమో, లేకపోతే రుక్మిణి కృష్ణుల సమాగమమో, సీతారాముల సమాగమమో, లేకపోతే లక్ష్మీనారాయణ సమాగమమో అంటే ఇవన్నీ ఏంటంటే ఈ శక్తి చైతన్యముల కలయికే సమాగమము అంటారు. అది ఎక్కడ ఉందంటే మూలాధారంలో ఉన్న కుండలిని శక్తియే చక్కగా జాగృతం చేసి షట్చక్రాల గుండా ప్రయాణం చేసి ఈ చైతన్య స్థాయి మన సహస్రారంలో ఉన్న చైతన్య స్థితిని మనకు సంయోగం చెందినప్పుడు కలిగే అత్యంత అద్భుతమైన పరమానంద స్వరూపమని ఆ యొక్క స్థితిని మనం అనుభవించడానికి చెప్పేది. అదే దక్షిణామూర్తి. దక్షిణామూర్తి అంటే దక్షిణముఖంగా చూస్తూ ఉంటాడంట. ఎప్పుడు ఆ శక్తి నా దగ్గరికి వస్తుందా, ఎప్పుడు నేను తనతో సంయోగం చెందుతానా, ఎప్పుడు నేను ఆనంద స్థితిని పొందుతానని ఎదురు చూస్తూ ఉంటాడు దక్షిణామూర్తి అంటే. దక్షిణ ముఖంగా చూస్తాడు కాబట్టి దక్షిణామూర్తి అన్నారు. అంటే దక్షిణ భాగం కింద చూస్తూ ఉంటాడు. సో ఇలా ఎదురు చూస్తూ ఉన్న ఆ యొక్క ఆదిశేషుడు, ఆ యొక్క శివుడినే గురుప్రియ అని చెప్పేసి అన్నారు. తంత్రమే కదా మన గురించి చెప్పుకునేది. ఆ తంత్రం అంటే ఇక్కడ ఏంటంటే శ్రేష్టమైంది ఏంటంటే వీటన్నిటిలో అత్యంత శ్రేష్టమైంది, పవిత్రమైంది కుండలిని తంత్రము. కుండలిని తంత్రం అంటే ఇప్పుడు మనం చేసేది అంటే మన శ్వాస మీద ధ్యాస పెట్టి చక్కగా మనం ప్రశాంతంగా కూర్చుని మన మనసుని నిరోధించి మన మనసుని ప్రాణశక్తిలో లయం చేసినప్పుడు, చక్కగా మన అంతర్ముఖమైనప్పుడు, మన మనోశూన్యత కలిగినప్పుడు, మన లోపలికి మనం ప్రయాణం చేసినప్పుడు కుండలిని శక్తిని జాగృతం చేసుకుని తద్వారా మనం ఎలాగో ఆ యొక్క సహస్రారాన్ని చేరుతున్నామో అదే అసలైన విద్య, అదే తంత్రము. దీనికి ఎలాంటి హోమగుండములు అవసరం లేదు, దీనికి ఎలాంటి సమిధులు అవసరం లేదు. కేవలం నీవు నీ మనసు మాత్రమే. ఆ తర్వాత మనసు కూడా ఉండదు. ఈ యొక్క సాధన శరీరం అనే ఉపాధి ద్వారా నువ్వు గురించి తెలుసుకునే ఒక అద్భుతమైన తంత్ర శాస్త్రమే ఇది అన్న విషయాన్ని ఈ తంత్రము. సర్వతంత్ర అంటే స్వతంత్ర అంటే స్వతంత్రమైంది, నీకు నువ్వుగా చేసుకునేది, ఎవరి మీద ఆధారపడేది కాదు. స్వతంత్ర, నీలో ఉన్న తంత్రాన్ని మేల్కొల్పుకొని ఎవరు చేస్తారు? నీకు నువ్వే చేసుకోవాలి. అది చెప్పడం ఈ స్వతంత్ర అనే నామానికి. సర్వతంత్రేసి అన్నారు. అలా అయితే ఇక్కడ మరి అలా చెయ్యాలంటే ఏం చెప్తున్నారంటే ఇక్కడ గురువులు ఏకాంత ప్రదేశంలో కూర్చుని చక్కగా మంచి ప్రదేశాన్ని ఎన్నుకుని, నిర్మానుష్య ప్రదేశాన్ని ఎన్నుకుని చక్కగా నీ కళ్ళు మూసుకొని నీ లోపల నువ్వు ప్రయాణం చేయని చెప్పటమే ఆ యొక్క నిన్ను నువ్వు తెలుసుకునేది. అది స్వతంత్రంగా ఎలా చేయాలంటే తంత్రము ఆ కుండలి శక్తిని నువ్వు స్వతంత్రంగా మేల్కొల్పుకోవాలి, జాగృతం చేయాలని చెప్పడమే ఈ స్వతంత్ర అనే నామానికి. ఇక సర్వతంత్రేసి అంటే ఏమవుతుందంటే విశ్వరచన చేసే యొక్క శక్తి ఏదైతే ఉందో అంటే సకల హోమాలు, యజ్ఞాలు, పూజలు అన్ని కూడా శక్తిని ఉద్దేశించి చేసేవు. మనం అందరూ ఎన్ని చేసినా దాని వెనకాల ఒక మూలం ఉంటుందండి. మనం ఫస్ట్ లో మనం బేసిక్ గా మనం చెప్పుకున్నాం శక్తి ఆరాధన ఇదని చెప్పి. సో శక్తి ఆరాధన అంటే మనకి ఎక్కడుంది? బాహ్యంలో ఉన్న శక్తినేమో బాహ్య క్రియల ద్వారా ఆరాధిస్తున్నాము. అదే బాహ్యంలో ఉన్న క్రియని బాహ్యంలో ఉన్న శక్తి మనలో కూడా ఉందని మనం మొదటి నుంచి చెప్పుకుంటున్నాము. ఆ మొదటి నుంచి చెప్పుకున్నది ఆ యొక్క బాహ్య శక్తి ఏదైతే ఉందో, ఆ విశ్వశక్తి ఏదైతే ఉందో ప్రతి మనిషిలో విశ్వశక్తి అంటే శ్రీ లలిత స్వరూపిణి, మానవుడిలో మూలాధారంలో ఉన్న కుండలిని శక్తే శ్రీ లలితాంబిక అని మనం చాలా సార్లు చెప్పుకున్నాం. కాబట్టి ఇక్కడ తెలియజేసేది ఏంటంటే మన లోపల ఉన్న ఆ యొక్క కుండలిని ఆ సర్వతంత్రేసి అంటే ఎక్కడికో వెళ్ళవసరం. మనకి అన్ని విషయాలు, ఆ లౌకిక విషయాలన్నీ పక్కన పెట్టి మన కోసం మనం ఇందాక చెప్పుకున్నాం కదా ఏకాంత సాధన అని. ఏకాంత సాధన అంటే కొన్నాళ్ళు మనకి అప్పుడప్పుడు ఏకాంతంతో ఉంటే, మౌనం గాని ఏకాంతం గాని ఉంటే మనతో సంపూర్ణంగా మమేకం అవుతామండి. ఇప్పుడు మనం సంసారం చేసుకుంటూ అన్ని పనులు చేస్తున్నప్పుడు ఏంటంటే మైండ్ అటు ఇటు వెళ్తూ ఉంటది. ఇంచుమించు చెప్పాలంటే 90% మనసు బాహ్యంలోనే ఉంటది. అంటే బాహ్య వ్యవహారాలతో అనుసంధానమై ఉంటది. అది అంతర్ముఖంగా చేయడానికి మనం 1 గంట, 1 గంటన్నర, 2 గంటలు ఎవరి వారి ఓపికను బట్టి వాళ్ళు సాధన చేస్తున్నారు. ఆ సమయంలో మనం విశ్వశక్తితో అనుసంధానమై చక్కగా సాధన చేస్తున్నాం. కాబట్టి మీరు అందరూ చాలా చక్కగా ఇంత శ్రద్ధగా మనం దీన్ని ఇన్ని రోజుల నుంచి వినటమే కాదు, అనేక కోణాల్లో మీరు జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నారు అనేక మాస్టర్ల ద్వారా. ఎందుకు అంటే మీకులో ఆ తపన, ఆ యొక్క ఆ తంత్రం అంటే కూర్చుని ఏకాంత ప్రదేశంలో కూర్చుని చేయగలిగే ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని కూడా ఇంత బిజీ షెడ్యూల్లో కూడా అంటే ఈ యొక్క కుటుంబ వ్యవహారాలన్నీ చూసుకుంటూ కూడా చేస్తున్నారు. అది చాలా గొప్ప విషయం. సో తద్వారా అట్లా ఏమవుతుందంటే అది మన యొక్క అంటే అన్ని విషయాల్లో ఉంటూ కూడా మన లోపల ఉన్న ఆ శక్తిని మనం మేల్కొల్పుకోవడం చేసే ఒక క్రియ ఉన్నది. అదే సర్వతంత్రేసి. అందరిలోనూ ఉన్నది అదే ఆ శక్తి.
అది బాహ్యంలో ఉంది, మనలో ఉంది కూడా. కాబట్టి ఆ సర్వతంత్రేశి అని కీర్తించబడింది ఈ యొక్క నామము. ఇక దక్షిణామూర్తి రూపిణి అంటే ఏంటండి, ఇందాక మనం చెప్పుకున్నట్టు మన చైతన్యం ఎక్కడ ఉంటుంది అనుకున్నామంటే సహస్రారంలో, శక్తి ఎక్కడ ఉంటుంది అనుకున్నామంటే మూలాధారంలో. ఈ మూలాధారంలో ఉన్న కుండలిని శక్తి మన ప్రయత్నపూర్వకంగా మనకు సాధన చేస్తున్నప్పుడు, జాగృతమైనప్పుడు ఊర్ధముఖ ప్రయాణం జరుగుతుందని మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ఇక్కడ దక్షిణామూర్తి అంటే ఎవరండి, ఆ సహస్రారంలో ఉన్న ఆ యొక్క చైతన్య స్వరూపమే దక్షిణామూర్తి. ఎందుకంట ఆ పైన ఆయన కూర్చుని కింద ఉన్న శక్తిని చూస్తూ ఉంటాడట. పైన ఆయన కూర్చుని మన సహస్రారంలో ఆ శక్తి ఎప్పుడు నా దగ్గరికి వస్తుందా, ఎప్పుడు నాతో సమాగమం అవుతుందా, ఎప్పుడు నన్ను కలుస్తుందా అని ఎదురు చూపులు చూస్తూ ఉంటాడండి నా చైతన్య స్వరూపుడైన దక్షిణామూర్తి. అంటే మన యొక్క శక్తి చైతన్యం రెండేడు కలయికే ఈ యొక్క జీవన విధానం, మన యొక్క స్వరూపం. అసలు ఆ రెండు కలిసినప్పుడే చాలా అద్భుతమైన అనుభూతులు పొందుతుంది. అదే ఇందాక చెప్పుకున్న తురియాతీత స్థితి. సో ఆ దక్షిణామూర్తి అంటే దక్షిణముఖంగా చూస్తున్నాడు. ఇక్కడ దక్షిణముఖం అంటే కిందకు ఉంది కదండి మన కుండలి శక్తి, అందుకని దక్షిణాముఖంగా చూస్తూ ఉంటున్నాడు. దక్షిణామూర్తి రూపిణి అని నామం కీర్తించబడింది అని చెప్పి ఇక్కడ ఋషులు చక్కగా ఉద్ఘాటించారు, మన సనాతన ఋషులు. అంటే దక్షిణామూర్తి అప్పుడు దక్షిణముఖం వైపు చూస్తూ ఆ శక్తి నా దగ్గరికి ఎప్పుడు వస్తుందా అని ఒక ఆరాటంతో, ఒక ప్రియురాలి సమాగం కోసం ఎలాగైతే ఒక ప్రియుడు ఆరాట పడతాడో, ఒక ప్రియుడు కోసం ఎలా అయితే ఆరాట పడతారో, అదే విధంగా ఆ దక్షిణామూర్తి స్వరూపిణి అయిన ఆ చైతన్య స్వరూపము ఆ కుండలిని శక్తి నా దగ్గరికి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉండే ఆ యొక్క స్వరూపాన్ని దక్షిణామూర్తి రూపిణి అని కీర్తించబడింది సనాతన ఋషుల చేత, హయగ్రీవ మహర్షి చేత. ఇది సనకాది సమారాధ్య. సనకాది సమారాధ్య అంటే సమము అనగా సనకాది సమారాధ్య. సమము అంటే ప్రాణశక్తి అండి. మనం ఉచ్ఛ్వాస విశ్వాసాలు తీసుకున్నాం, దానికి మరొక పేరు సమము. ఈ సమము అంటే ప్రాణశక్తి. ఈ ప్రాణశక్తిని మనం ఆరాధిస్తున్నామండి. మనం అదే కదా మనం చేసేది. మొట్టమొదటి నుంచి చక్కగా హాయిగా కూర్చుంటున్నాము, మన ఏ ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా కూర్చుంటున్నాం. మన శక్తిని, మన మనసుని కూడా, మనసుని శూన్యం చేసి ఆ ప్రాణశక్తితో మనం కూడా లయమయ్యి ఒక శృతి లయలు ఎంత అందంగా ఉంటాయో అదే విధంగా మన శ్వాసని ఒక క్రమబద్ధంగా ముందు కొంచెం ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎక్కువ తక్కువలు ఉన్నా కూడా కొంతసేపటికి మన మనసులో మన యొక్క వికారాలంటే మన చర్యలన్నీ ఆగిపోయినప్పుడు కాళ్ళు కట్టేస్తున్నాం, నోరు కట్టేస్తున్నాం, చేతులు కట్టేస్తున్నాం, కళ్ళు కట్టేస్తున్నాం, అన్ని కట్టేసినప్పుడు అవయవాలు పని చేయటం లేదు. తద్వారా అవయవాలు ఎప్పుడైతే పనిచేయవో అవయవాలకు ఎనర్జీస్ లేకుండా కామ్గా ప్రశాంతంగా ఉంచుతున్నాం. తర్వాత కళ్ళు కూడా మూసేసుకుంటున్నాము. దీని ద్వారా శక్తిని చక్కగా ప్రశాంతంగా ఉంచుతున్నాం. మనసులో జరిగే ఆలోచనలు కూడా ప్రయత్నం చేసి దాన్ని కూడా మనం ఆలోచన లేని స్థితికి తీసుకెళ్తున్నాం. ఏమవుతున్నప్పుడు ఇవన్నీ కూడా ప్రశాంతంగా ఉండి మన లోపలికి మనం ఆ చక్కగా అలా ఆ సమమాన్ని ఆ ప్రాణాయామం లోపలికి అలా జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనం అలా గమనిస్తూ ఉంటామో ఆ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలు నెమ్మదిగా సమమయ్యి నెమ్మదిగా తగ్గుతూ మనకు ఒక శూన్య స్థితి, లేదంటే అసలు ఉందా లేదా అన్న ఫీలింగ్ ఎంతో మందికి వచ్చింది, చాలా సార్లు మనం చెప్పుకున్నాం. సో అట్లా ఆ సమాన్ని అంటే సమారాధ్య అంటే ఆరాధించడం. ఏంటంటే ప్రాణశక్తిని ఆరాధించడం. ఇక్కడ ఎవరు ఆరాధిస్తున్నారు అన్నది ఈ నామములు అంటే సనకాది సమారాధ్య అంటే సనకుడు, సనందుడు, సనత్ కుమారుడు, సనత్సుడు అనే నలుగురు మహానుభావులు ఎవరండి? వాళ్ళు బ్రహ్మ నుండి ఉద్భవించిన వారు, బ్రహ్మపుత్రులు. ఈ బ్రహ్మపుత్రులు పుట్టంగానే వాళ్ళు జ్ఞానవంతులే, అంటే బ్రహ్మం నుంచి ఆవిర్భవించారు. ఫస్ట్ స్టార్టింగ్ వాళ్ళే వచ్చారనమాట. తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత దానికి ఒక కథ కూడా ఉంది, చాలా పెద్ద కథ. అది వాళ్ళు వచ్చిన తర్వాత పుట్టడం ఎంత బిడ్డలాగా పుట్టేస్తారు కదండి. వాళ్ళు మనకలాగా గర్భాలు మోసి పుట్టరు, వాళ్ళ మనోసంకల్పంతో వచ్చేస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళు ఎప్పుడు కూడా 5 ఏళ్ళ 9 ఏళ్ల పిల్లలాగానే ఉంటారనమాట. ఇక ఎదగరు వాళ్ళు. అంటే అక్కడ ఏంటంటే ఆ యొక్క శక్తి అంటే ప్రాణశక్తి ఏదైందో, విశ్వశక్తి ఏదైతుందో, ఆదిపరాశక్తి ఏదైతే ఉందో ఆ శక్తిని వాళ్ళు నిరంతరం ఆరాధించిన వారు కాబట్టి వారు ఆరాధనా స్థితిలో ఉండి వాళ్ళ వయసులు పెరగవంటండి. వయసులు అలాగే ఉంటున్నాయి. అలాగే జ్ఞానపరమైన జ్ఞానపరంగా చూస్తేనే వృద్ధత్వం అనమాట. ఎన్నో జన్మల జ్ఞానం అంతా వాళ్ళల్లో ఉంటుంది. శరీరాలు మాత్రం ఒక 9 ఏళ్ల పిల్లల్లో లేకపోతే 6 ఏళ్ల పిల్లల్లోనే ఉంటాయి అనమాట. ఎందుకంటే అప్పుడు అంటే ఇక్కడ పాయింట్ మనకు అర్థం చేసుకోవాల్సిందంటే నిత్య ఆరాధన చేసేవాళ్ళు, నిత్య ఆరాధన అంటే ఈ శ్వాస ఆరాధన చేసే వాళ్ళల్లో ఆ శక్తి సమమయ్యి వృద్ధాప్యం రానివదు. అంటే నిత్య యవ్వనవంతురాలు ఆ శక్తి. మన తర్వాత శ్లోకాల్లో అజాక్షయ వినిర్ముక్త
ముగ్ధ క్షిప్ర ప్రసాదిని అని వస్తుంది. అజాక్షయ వినుర్ముక్త ముగ్ధ క్షిప్ర ప్రసాదిని, ఎప్పుడు ముగ్ధ వలె 16 ఏళ్ల బాలిక వలె 16 ఏళ్ల నిర్భరమతి వలె ఉంటుందంట ఆత్మస్వరూపము, ఆ నిత్య అవ్వరంగా ఉంటుందట. అలాగే ఇక్కడ ఈ సనక సనందనాథులకి ఎప్పుడు కూడా నిత్య బాల్యావస్థలోనే ఉంటారంట. ఆ బాల్యావస్థలోనే ఎప్పుడు కూడా ఆరాధించబడుతూ ఉంటారు. ఎందుకు అలా ఆరాధించబడతారో, నా శక్తిని ఆరాధించుతున్నారు కాబట్టి, ఆ శక్తి స్వరూపం వాళ్ళలో విమిడిపోయి ఉంది కాబట్టి, వాళ్ళు పరిపూర్ణమైన జ్ఞానవంతులు కాబట్టి వాళ్ళకి శరీరంతో పని లేదు. జ్ఞానపరమైన వృద్ధాత్మలు అన్నమాట. జ్ఞానపరంగా వృద్ధాత్మలు, శరీరపరంగా ఎల్లప్పుడూ కూడా నిత్య యవనవంతుల్లా బాలల్లానే ఉంటారు అని చెప్పడమే ఈ యొక్క శ్లోకం అర్థం అండి. సనకాది సమారాధ్యాన్ని శ్లోకానికి అర్థం. కాబట్టి ఈ సాధన సఫలీకృతమైనప్పుడు సంపూర్ణ శివజ్ఞానం అంటే ఆత్మజ్ఞానం వెలుగుతుందని ఆ ఆదిపరాశక్తిని శివజ్ఞాన ప్రదాయిని అన్నారు. మనలో ఆ యొక్క శివజ్ఞాన ప్రదాయిని అంటే సాధకుడు కూడా మనం ఆ స్థితికి వెళ్ళినప్పుడు మనం నిత్యవన అని చెప్పి ఒక మన బండపుత్ర వదోద్యుక్త రామాల్లో వస్తుంది. బాలా విక్రమనందిత నిత్య పరాక్రమాటోపనిరీక్షణ సముత్సక అనే వస్తాయి కదండి. అనిత్య అన్న బాల అన్న ఇదేనండి. శక్తిని ఎప్పుడైతే ఆరాధిస్తున్నా ఆ శక్తి వల్ల మనం ఎప్పుడు కూడా నిత్యవనవంతుల్లాగా ఉంటాం. మనకి శరీరాలు కొంచెం మారినా మన లోపల యాక్టివిటీ చూసారండి. ఒక 70 ఏళ్ళు వాడు కూడా 16 ఏళ్లలానే ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు మన పిఎస్ఎస్ మూమెంట్ లో 80 సంవత్సరాల వాళ్ళు ఉన్నారు, 70 సంవత్సరాల వాళ్ళు ఉన్నారు. చక్కగా ఎంతో ఆనందంగా ఎంతో ఉత్సాహంగా ఉంటారండి వాళ్ళు. చిన్నపిల్లలే నడవలేరు వాళ్ళతోటి, ఎందుకంటే అంత శక్తి ఉంటుంది. అట్లా మనం ఆరాధించే ఆ యొక్క ప్రాణశక్తి యొక్క గొప్పతనం అనే గురించి ఇక్కడ వర్ణించారు. దాన్ని శివజ్ఞాన ప్రదాయిని అని చెప్పేసి అన్నారండి. తర్వాత చిత్కళానంద కలిక ప్రేమ రూప ప్రియంకరి నామ పారాయణ ప్రీత నంది విచ్చ నటేశ్వరి 141వ శ్లోకం. చిత్కళానంద కలిక ప్రేమ రూప ప్రియంకరి నారాయణ ప్రీత నామ పారాయణ ప్రీత నంది విచ్చ నటేశ్వరి అనే నామానికి ఇప్పుడు మనం చూసుకుందామండి. చిత్కళ అంటే ఏమిటి? చిత్ అంటే మనం ఏదైతే చెప్పుకున్నాం అదే. తత్ అనగా చిత్తం అంటే మన మనస్సు, చిత్ అంటే మన మనస్సు అంటే కళ అనగా అదొక విద్య. చిత్ కళ, చిత్ అంటే మన మనస్సు, కళ అంటే అదొక విద్య. ఆ విద్య అనమాట. ఏ విద్య సాధించాలన్నా మనసు ముందర మనకి ఏ విద్యను మనం సాధించాలన్నా మనసు ముందర మనకు నిలకడగా ఉండాల్సింది ఏంటంటే మనస్సు. అది పరిపరి విధాల పోతే ఏది బుర్రకెక్కదు కదా. కాబట్టి మనకి బాగా ఉండవలసింది అంటే మన మనస్సు అనమాట. మనస్సు ముఖ్యమైనది. దాన్ని అదుపులో పెట్టుకోవాలి. మనం అదుపులో పెట్టుకోవాలంటే మనసు కోతి వంటిది. ఒక క్షణకాలం కూడా మరి నిలబడదు. ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడ గెంతుతూ ఉంటది. మనం ఎప్పుడైతే అందులో ధ్యానానికి ఎప్పుడైతే కూర్చున్నా మరీ విజృంభించేస్తుంది ఆలోచనలతోటి. సో అలాంటి పరుగులు పెట్టి ఆ మనసుని నిలకడ చేసి ఆ యొక్క మనసును నిలబెట్టే స్థితి చేశారు. దేనితో చేస్తాం? మనసుతోనే జయిస్తాం. ఇంతకంటే వేరే మార్గం లేనే లేదు. ముళ్ళుని ముళ్ళుతో ఎలా తీస్తామో, వజ్రాన్ని వజ్రాంతో ఎలా కోస్తామో అదే విధంగా మనసుతోనే జయించవచ్చు. ఆ మనసుని మచ్చిక చేసుకోవడమో, మనసుని ప్రేమించడమో, మనసుని గమనించకుండా వదిలేయటమో ఏదో ఒక దారి ఎవరికి ఏది చూనవుతుందో తెలియదు. చక్కగా మచ్చిక చేసుకుంటే హ్యాపీగా ఉండిపోతుంది. లేదు గమనించుకుంటూ ఉంటే వచ్చిన నీ ఆలోచనలు ఇష్టం ఆలోచించుకో అని చెప్పేసి వదిలేసామా అది ఒక కోణంలో తగ్గిపోతూ ఉంటాయి. అలాగా లేదంటే నిలకడగా నిలబెట్టి శ్వాస మీద తీసుకొచ్చి పెడుతూ ఉన్నావా అన్నది అది ఒక దారి. ఎవరికి ఏది ట్యూన్ అవుతుందో అది చక్కగా మనం ఆ టెక్నిక్ మనం గమనించుకుంటే మన మనసుతోనే మనం జయించవచ్చు. సో ఇక్కడ ఏంటంటే మనసు ఆ చిత్తు అనేది ఆ మనసుని ఎప్పుడైతే మనం ప్రశాంతంగా, ఎప్పుడైతే మనం నిశ్చల స్థితికి సంపాదించుకోవడం అదే కళ. చిత్ కళ అంటే ఏంటంటే మన మనసుపై ఆధిపత్యం సంపాదించుకున్నప్పుడు దాన్ని పొందేదే చిత్ కళ అంటారు. అది కళ అంటే ఒక కళే కదండి. విద్య అంటే కళ అంటే అనేక రకాల విద్యలు ఉన్నాయి. 64 కళలు నేను చెప్పుకున్నాం కదా. ఈ 64 కళలు ఇది ఒక ప్రధానమైనది. మనస్సే అసలు ప్రధానమైనది. కాబట్టి ఈ మనస్సు ప్రధానమైన ఈ విద్యను, ప్రధానమైన ఈ మనస్సును మనం దాన్ని సమన్వయం చేసుకుంటూ దానిపై ఆధిపత్యము అదుపు సంపాదించుకోవడం అంటే ఇంకంతకంటే గొప్పదే ఉందండి. సో ఇది మనసుతోనే సాధించే గొప్ప ఈ విద్య. ఎన్నో ఆలోచనతో మనల్ని బిక్కిరి చేస్తూ ఉంటది. ఇంకా నిజం గమనిస్తూ ఉంటే ఇంకా ఎక్కువ వస్తాయండి. అలా కొన్నాళ్ళు వస్తాయండి. తర్వాత ఏం జరుగుద్ది? దాన్ని మనం ఈ విధంగా మనం చక్కగా మచ్చిక చేసుకుంటే చాలా చక్కగా మనకి అది లొంగిపోతుంది.
అంటే ఎందుకు అది కూడా వస్తుంది తెలుసా, మనకి ఒక టెస్ట్, వీడు వింటాడా ఉంటాడా పోతాడా. మరి ఒక ముందుకు మనకు ఒక ఆధ్యాత్మిక ప్రయాణం చేయాలనుకున్నప్పుడు, ఒక ఉన్నతమైన విద్యను మనం అభ్యసించేటప్పుడు ఆ మాత్రం టెస్టులు లేకపోతే ఎలాగండి? మనలో ఆ స్టామినా ఉందా లేదా, లేకపోతే దారిపోతాడా, వీడికి తెలుసుకోవాలి, నిజమైన సత్యం తెలుసుకోవాలని వాడికి తపన ఉందా, ఆరాటం ఉందా అనే పరీక్షలే ఇవన్నీను. ఆ పరీక్షలకు మనం ఎప్పుడైతే ఒగ్గి నిలబడి ఉన్నామో అప్పుడు దారికి వస్తుంది, అంతవరకు దారికి రాదు. అందుకే భగవానుడు చెప్తాడు కదా మన యొక్క సాయనాథుడు, నువ్వు ఒక అడుగు వెయ్యి, నీ 10 అడుగులు నేను వెనకాస్తానని చెప్తూ ఉంటారు ఎప్పుడు కూడా. ఆ ఒక్క అడుగు అనేది మనం వేయాల్సిందే, మన ప్రయత్నం చేయాల్సిందే. అదే పురుష ప్రయత్నం అంటారు. ఆ పురుష ప్రయత్నం లేకుండా ఏదీ రాదండి. మన పురుష ప్రయత్నం అనేది చిత్తశుద్ధితో చేస్తూ ఉంటే తద్వారా ఆ యొక్క మన వెనకాలే మనకు అవన్నీ వస్తాయి. ఒక్క అడుగు మనం చేయటం చిత్తశుద్ధితో వేస్తే ఆటోమేటిక్ గా అవన్నీ వస్తాయి అని చెప్తున్నారు. కాబట్టి అటువంటి మనసును అభ్యాస వైరాగ్యాలతో మచ్చిక చేసుకుని స్వాధీనంలోకి తెచ్చుకుని నిశ్చలం చేయగలిగితే అభ్యాసం అంటే అది చేయడం అభ్యాసం అనమాట. మన మనసుని మనసుతోనే గెలవాలన్న విషయాన్ని మనం చెప్పుకున్నాం కదండి. అట్లా ఆ యొక్క మనసుని నిశ్చలమైన సాధించటమే చిత్కళ, దానినే బ్రహ్మము అన్నారు. బ్రహ్మము అంటే ఆ మనసు ఎప్పుడైతే లయమైందో ఏముంటుందండి అక్కడ? ఒక నిమిషం నేను చెప్పేది ఇలా వింటూ ఉన్నారు, అలా మైండ్ ఎంటీ చేసేయండి. ఎలా అయిపోతుంది అసలు? ఏమి లేని స్థితి ఎలా ఉంటుందో, శూన్యం అయిపోయి ఉంటది. ఆ శూన్య స్థితిని మనం ఇంత అనుభవిస్తున్నాం. అలా మనం ఎక్కువసేపు సమయాన్ని ఇచ్చిస్తే అదే ఆ యొక్క అంటే పరబ్రహ్మ స్వరూపం ఎలా ఉంటుందంటే దానికి మాటలు ఉండవు, అది అనుభూతితోనే తెలుస్తుంది. కాబట్టి ఎప్పుడు మనసుని మనం నిశ్చలం చేసి మన శూన్యం చేయగలుగుతామో అదే ఆ అనుభూతి, మనకి అదే బ్రహ్మము అంటారు. అదే చిత్కళ. చిత్కళ అంటే ఆ మనస్సుపై ఆధిపత్యం సంపాదించటమే అత్యంత ఉత్తమమైన కళ. ఆ కళను మనం సంపాదించుకోవడమే అభ్యాసము, అదే బ్రహ్మము. ఆ బ్రహ్మ విద్యను సాధించాలంటే అత్యంత ముఖ్యమైనది మనసు. కాబట్టి మనసులోనే సాధించే విద్య లేక కళ అయినందువల్ల బ్రహ్మ విద్యను ఈ యొక్క చిత్కళ అన్నారు. ఈ చిత్కళే శ్రీ లలిత పరమేశ్వరి అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఆనంద కలిక. ఆనంద కలిక అంటే ఒక బ్రహ్మానందపు అంశ. ఆనంద కలిక. కలిక అంటే మొగ్గ, ఆనందం అంటే బ్రహ్మానందం. ఆ బ్రహ్మానందం యొక్క స్థితి ఏదైతే ఉందో ఆ అనుభూతే ఆనంద కలిక అంటున్నారు అనమాట. అంటే పుష్పం వికసించినప్పుడు ముందు ఒక మొగ్గలాగా ఉంటుంది. పుష్పంకి వికసించిన ముందు స్థాయి ఏదేంటి? మొగ్గే కదా. సో ఆ మొగ్గ అలా నెమ్మదిగా పెరిగి తర్వాత దానికి పరిణామ క్రమం వచ్చిన తర్వాత, ఆ పరిణామ క్రమంలో వచ్చిన తర్వాత ఆ పువ్వు ఆహా విచ్చుకొని చక్కగా గులాబీ కావచ్చు, మందార కావచ్చు, ఏదైనా ఆ పరిపూర్ణంగా పుష్పం వికసించుకున్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటదండి. చక్కగా అద్భుతంగా అనిపిస్తుంది చూడటానికి. ఎంతటి మూర్ఖుడికైనా ఎంతటి దుర్మార్గుడికైనా అలాంటివి చూస్తే ఆనందం కలుగుద్దండి, తెలిసినా తెలియకుండా. ఇక సాత్విక తత్వంలో ఉన్న వాళ్ళు ఆటోమేటిక్ గా ఆనందిస్తూ ఉంటాం. కాబట్టి ఒక పుష్పము ఎలా అయితే తన పూర్తిగా పరిపూర్ణంగా తను వికసింప చేసుకుందో, ఆ వికసింప చేసుకున్న సౌరభం ఎలా ఉంటుందో అలాగే సాధకుడు కూడా తనలోని గుణాలను, తనలో ఉన్న యొక్క శక్తిని వికసింప చేసుకోవటమే ఆనంద కలిక అంటారు. అంటే ఇక్కడ యోగ స్థితి సాధనలో ఉన్నప్పుడు మనలో ఉన్న యొక్క బ్రహ్మస్థితి ఎలా ఉందంటే మొగ్గ రూపంలో ఉంది. సాధన చేయగా ఉందంటే ఆ మొగ్గ వికసించింది. అంటే సాధకుడి యొక్క మనోవికాసాలన్నీ పోయి పరిపూర్ణంగా తనలో ఉన్న కళలన్నీ వికాసం చెంది తనలో ఉన్న ఆత్మతో అనుసంధానం అయినప్పుడు ఏం జరుగుతుందంటే పరిపూర్ణంగా ఆ మొగ్గ ఎలా అయితే విచ్చుకుంటుందో అదే విధంగా సాధకుడు కూడా పరిపూర్ణమైన స్థితిలో విచ్చుకుని ఉంటాడంటే ఆ ముకుళితమైన మొగ్గ దశ నుంచి వికసించిన పుష్పం లాగా తయారవుతాడు అని చెప్పడమే ఇక్కడ ఈ యొక్క ఆనంద కలిక అనే నామానికి అర్థము. అలా మరి దానికి సాధన ద్వారానే ధ్యాన యోగము, స్వాధ్యాయ యోగము, సజ్జన సాంగత్య యోగము, ఆ ఆచార్య యోగము, ఈ 4 కలయికతోనే మన యొక్క ప్రయాణం సాగుతూ ఉంటది. ఆ ప్రయాణంలోనే మనం అన్ని చేస్తూ ఉంటే ఇలాంటి అద్భుతమైన ఆనంద కలిక అనే ఒక చక్కటి స్థితి మనం అనుభవిస్తాము అన్నది ఈ యొక్క నామానికి అర్థము. ఇక ప్రేమ రూప అంటే సాధకుడు తీవ్రతరమే కార్యసిద్ధి అవుతుంది. అంటే మనలో ఆ యొక్క సాధన పెరుగుతున్న కొద్దీ, అంటే సాధన ఎప్పుడైతే మనలో పెరుగుతూ ఉంటే ఆటోమేటిక్ గా మనలో ఉన్న
మనలో ఉన్న సరికాన వ్యవస్థ అంతా కూడా సంపూర్ణంగా క్లీన్ అయిపోతుంది. కాబట్టి మనం ఎప్పుడు ఆ ప్రేమ తరంగాలతో ఆ యొక్క విశ్వశక్తితో మన అనుసంధానమై ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే మనకి ఆ లోపల ఇందాక పుష్పం గురించి చెప్పుకున్నాం కదా, ఆ పుష్ప వికాసం ఎలా జరుగుతుంది, ఎంత ఆనందంగా అనిపిస్తుంది. తాను పొందుతున్న ఆనందం తాను వికసించి కొన్ని వందల మందికి వికాసం కలిగిస్తుంది. అదే విధంగా సాధకుడు సాధన చేస్తూ ఉన్నప్పుడు తనలో కుండల శక్తి ఉత్తీర్ణత పెరుగుతున్న కొద్దీ, తనలో శక్తి పెరుగుతున్న కొద్దీ, తనలో ఆ గుణగణాలన్నీ నిర్వీర్యమైపోయి తనలో యొక్క ప్యూరిటీ పెరుగుతున్న కొద్దీ ఏమవుతుందంటే ప్రేమ అనేది ఉత్పన్నమవుతుంది. ప్రేమ తరంగాలు తనలో విజృంభిస్తూ ఉంటాయి. ఆ ప్రేమ తరంగాలు తనలో ఎప్పుడైతే కలుగుతున్నాయో ఎదుటి వ్యక్తిని అంతా కూడా ఆ ప్రేమ స్వరూపంగానే చూస్తాడు. అంటే ఇక్కడ పుష్పం వికసించింది, ఇక్కడ వికాసం జరిగింది. ఆ వికాసమే ప్రేమ రూపం. అదే కరుణ, అదే దయ, అదే కరుణారసం. ఆ కరుణారసం అనేది ఇలా ఉత్పన్నం అవుతున్న కొద్దీ ఆ ఎదుటి వ్యక్తుల్లో కూడా మనం చూసే ప్రపంచం అంతా కూడా మారిపోతుందండి. అది గొప్ప యోగము. కాబట్టి అందుకే కరుణారస సాగర అని అంటారు. కరుణారస సాగర అంటే సాగరానికి అద్దులు లేకుండా ఎలా ప్రవహిస్తూ ఎలా ఉంటుందో అదే విధంగా సాధకుడిలో కూడా ప్రేమతత్వం అలాగా ప్రవహించాలని చెప్పడం ఇక్కడ నామానికి అర్థం. ఆ యొక్క కరుణారసం పొంగే అద్భుతమైన చక్రం ఏదంటే ఉందంటే అనాహత చక్రం, హృదయ స్థానం. అందుకే ప్రేమకు ప్రతిరూపంగా నా హృదయం అని చెప్పి ఇక్కడ చెప్పుకుంటాం కానీ ఇంకెక్కడ చెప్పం. కానీ ఇక్కడ అంటే సో హృదయానికి ప్రాముఖ్యతనిస్తున్నారు. ఆ ప్రేమతత్వం అనేది ఇక్కడ గుండెల్లో మనకి అంటే ఏదో ఈ మాంసముద్దతో ఉన్న గుండె కాదు, లోపల ఒకనొక అవగాహనతో కూడుకున్న ఒకనొక ఆనంద స్థితిని ప్రేమతత్వం అంటారు. సో అనాహత చక్రంలో మనకి చక్కగా దాన్ని బాగా మనం అనుభవిస్తాం. ఒక్కొక్క చక్రము మనకి యాక్టివేట్ చేస్తున్నప్పుడు, అనాహత చక్రంలో ఒక శక్తి బాగా ప్రతిష్ఠితమైనప్పుడు, అనాహత చక్రంపై పూర్తిగా సంపూర్ణమైన ధ్యాన సాధనతో సంపాదించుకున్నప్పుడు మనకి ఆ హార్ట్ చక్రాన్ని ఓపెన్ అయినప్పుడు చాలా చక్కగా మన ప్రేమతత్వం అనేది పొంగి పొర్లుతూ ఉంటుంది. ఆ విధంగా అందుకని మన అనాహత చక్రాన్ని ఎప్పుడైతే ఆ తత్వంతో మనం అనుసంధానం చేసుకున్నామో మనం ప్రేమించుకోవడమే కాదు, చుట్టూ ఉన్న యొక్క అందరినీ కూడా చక్కగా చూసే చూపే మారిపోతుంది, దృష్టి మారిపోతుందండి. అది బాధ, అది ఆనందం. అంటే అంతకు ముందు ఉన్న చూపు, అంతకు ముందు ఉన్న దృష్టి, ఇప్పుడు దృష్టి మారిపోతుంది. ఎందుకంటే ఎక్కడ చూసినా అదే కనపడుతుంది, ఎక్కడ చూసినా దైవమే కనపడుతుంది, ఎక్కడ చూసినా ఎవరిని మనం వేలెత్తి ఎంచలేమన్నమాట. అంటే నీలో అంత ప్రేమ పొంగినప్పుడు, నీలో ఆ దైవత్వం అనే ప్రేమతత్వం ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా కనపడేదంతా దైవమే. దానికి ఉదాహరణ మనకి ధర్మరాజు దుర్యోధనుడికి చెప్పుకోవచ్చు. దుర్యోధను ఒక పెద్ద ఆయన అడిగితే ఏం చెప్తాడు, ఎందుకయ్యా నీకు ఇలా చేస్తావని చెప్పేసి, నా స్వభావం ఇదేనయ్యా, నాకు తెలుసు తప్పని కూడా, కానీ నేను ఇంతే చేస్తున్నాను అని చెప్పి ఆయన అన్ని చోట్ల తప్పులు ఎదుగుతాడు, ఆయన అలాగే ఉంటాడు. ధర్మరాజుని అడిగారు అనుకోండి, ఎక్కడ ఏం కనపడదు, అందరూ మంచి వాళ్ళుగానే కనపడతారు, అందరూ మంచి దైవ స్వరూపులుగానే కనపడతాడు. అంటే ఇక్కడ ఉన్న తత్వం ఏంటి, అక్కడ ఉన్న తత్వం ఏంటి, రెండు ఆపోజిట్ అనమాట. అటేమో పూర్తిగా నెగిటివ్ భావంతో ఉంటాడు, అది అక్కడ కూడా తనకు తెలుసండి. దుర్యోధనుడు కూడా చాలా గొప్ప యోగే తెలుసు, కానీ తను తెలిసిన ఆ మనస్సును జయించలేకపోయాడు. అక్కడ మనసుకు అధీనమైపోయాడు. అక్కడ సో ఆ మనసుకు అధీనమైపోయాడు కాబట్టి అతనికి అంతే తెలుసు. తనకు తెలిసినా కూడా దాన్ని ఒప్పుకుంటున్నాడు, అది గొప్ప విషయం. ఇక్కడ తను ఆల్రెడీ సాత్విక గుణంతో ఉన్నవాడే కాబట్టి అంతటా అదే చూడగలుగుతున్నాడు. సో ఇట్లా అనమాట మనకి ఆ యొక్క ప్రేమ రూప అంటే మనలో ఆ తత్వం, ఆ ప్రేమతత్వం అనేది అనాహత చక్రంలో మనకి ఎప్పుడైతే పొంగి పొరుగుతుందో దాన్ని ప్రేమ రూప అంటే అలాగే ప్రియంకరి అని కూడా, అంటే మీరు ఆ ప్రియంకరి అంటే ప్రియమైనది, ఆ తత్వం మనలో ఎప్పుడైతే ఉందో ఆ ప్రియంకరి అనే నామాన్ని కూడా అదే అర్థం వస్తుంది. ఇక నామపారాయణ ప్రీత అంటే మనం ఇప్పుడు ఏమనుకుంటామండి, నామపారాయణం అంటే మన పారాయణ చేయడమే అమ్మకి ఇష్టం అని చెప్పేసి ఈ నామంలో తెలుస్తోంది మనకి. కొన్ని నామాల్లో మనోవాచామ గోచర అని చెప్పింది, నామరూప వివర్జితాయ అని చెప్పింది. అక్కడ నామాలు రూపాలు వివర్జించమంది, మనసు చేత వాక్కు చేత గ్రహించబడనది అని చెప్పింది. ఇక్కడేమో నామ పారాయణ ప్రీత అని చెప్తుంది. దీనికి అర్థాలు ఏంటండి అంటే, ఇక్కడ కూడా పారాయణ ప్రీత అంటే ఏంటంటే మన లోపల ఆ యొక్క తత్వాన్ని అర్థం చేసుకోమని, ఆ యొక్క నామాలలో ఉన్న తత్వాన్ని అర్థం చేసుకుని ఆ తత్వాన్ని నీవుగా స్వీకరిస్తే నువ్వు ఆ తత్వ స్వరూపిణిగా మారాలని చెప్పడమే ఇక్కడ నామ పారాయణ ప్రీత. అంటే ఎప్పుడైతే తన యొక్క గుణాలను మనం ఆవాహన చేస్తున్నామో, ఎప్పుడైతే మన యొక్క గుణాలను మనం సంతరించుకుంటున్నామో అదే అమ్మకు ప్రీతికరం. ఒకసారి మనం చెప్పుకున్నామండి, మనోమాలిన్యము లేని మనసులే అమ్మకు ప్రీతికరమయ్యని అని. అది చాంపేయ కుసుమ ప్రియ అని ఒక నామంలో చెప్పుకున్నాను. చాంపేయ కుసుమ ప్రియ అంటే
మన సంపంగి పువ్వు పైన ఏ తుమ్మిద వాలదు. తుమ్మిద వాలని పూలంటే ఎంగిలి పడని పువ్వు కుసుమాలు అనమాట. ఆ విధంగా చాంపేయ కుసుమ ఇష్టం అని చెప్పి బాహ్యంలో చెప్పినా ఇక్కడ అంతరార్థంగా ఏం చెప్పుకుందండి, మనసు ఎప్పుడైతే శూన్యమైందో, మనోమాలిన్యములన్నీ నశించిన స్థితి ఏదైతే ఉందో, మనసు శూన్యమై ఎప్పుడైతే పరిపూర్ణంగా ఆ శూన్య స్థితిలో ఉంటాడో, ఆ అమనస్క స్థితి కలిగిన సాధకులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రీతికరం అని చెప్తున్నారండి అమ్మవారు అక్కడ. ఇది కూడా ఇక్కడ అదే నామపారాయణ ప్రీత అంటే ఏంటంటే, దానిలో ఉన్న ఆ యొక్క నామముల యొక్క అంతరార్థాలు తెలుసుకుని మీ జీవితంలో ఆచరించుకుంటూ ఆ మనోస్థితిని అంటే మనస్సు లేని స్థితిని ఆ యొక్క శూన్య స్థితిని అనుభవిస్తూ ఉండటమే ఇక్కడ ప్రీతికరమైంది. అలాంటి వారంటే అమ్మకి ఇష్టము అని చెప్పటమే నామపారాయణ ప్రీత అనే నామానికి అర్థం. ఇక్కడ మరి పారాయణ చేస్తున్నాం కదండి, దానికి రాదా అంటే అది వేరే విషయం. మనం చెప్పుకున్నది ఇక్కడ అద్వైత సిద్ధి గురించి చెప్పుకుంటున్నాం అండి. సో నామపారాయణ చేయటంలో కూడా చేస్తున్న వాళ్ళు చేస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు చూడండి ఎంత అద్భుతమైన విషయం. మనకి కొన్ని వందల కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళ జీవితంలో 20 ఏళ్ళు 30 ఏళ్ళు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. దానిలో ఉన్న మర్మం తెలియదు, దానిలో ఉన్న ఆ తత్వం మీద తెలియదు. కానీ ఇలా లిప్ మూమెంట్ తో చదువుకుంటూ వెళ్ళిపోతారు. బట్ ఆ లిప్ మూమెంట్ లో కూడా ఆ యొక్క ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పవర్ ఉంటది. చెప్పుకున్నాం మన బీజాక్షరాలు, ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క బీజాక్షరం అని చెప్పి. సో ఆ బీజాక్షరాల సంయమమే ఈ యొక్క పారాయణ లలితా సహస్ర నామావళి. అంటే ప్రతి నామంలోనూ ఒక బీజాక్షరం ఉంటుంది. ఆ ప్రతి నామం ఒక బీజంతో కూడి ఉంది కాబట్టి అది చాలా శక్తివంతమైంది. మనం ఎప్పుడైతే చిత్తశుద్ధితో మనం మొదట్లో మనం మనసు కుదరకపోయినా తర్వాత మనం ఆ యొక్క నామపారాయణ చేస్తూ ఉంటే ఒకానొక శక్తి రావడం అనేది సత్యమేనండి, నిజమే కాదు, అందులో సందేహమే లేదు. ఆ వైబ్రేషన్ ఫామ్ అవుతుంది, చక్కగా మనకు ఆ శక్తి కూడుతుంది. కానీ అది శాశ్వతంగా ఉండదు, అది తాత్కాలికంగా ఉంటది. సో మనకు తాత్కాలిక మార్గం కంటే శాశ్వతమైన మార్గం కావాలి. మనం మెట్టు ఎక్కడాలంటే, మన ఆత్మ ప్రయాణంలో పురోగతి చెందాలంటే, పురోగమనం చెందాలంటే మనకి శాశ్వతమైన ప్రణాళిక కావాలి, శాశ్వతమైన అవగాహనలు కావాలి, శాశ్వతమైన ఆనందం కావాలి. సో ఆ విధంగా మనకి అంతరార్థం తెలుసుకుని దాన్ని మనం అంతరార్థం తెలిసిన తర్వాత చదవాల్సింది కూడా అనిపించదండి. ఎందుకంటే మనలో అది రిపీట్ అవుతా ఉంటాయి ఆ నామాలే. దాని గురించి తెలుసుకుంటా ఉంటాం, దానిలోనే జీవిస్తూ ఉంటాం, దానిలోనే మమేకం అయిపోతూ ఉంటాం. సో అప్పుడు ఏంటంటే తానే నీవే తాను అయినప్పుడు ఇంకా పారాయణతో కూడా అనిపించదు. ఇప్పుడు ఈ 3 నెలల నుంచి మనం చెప్పుకుంటున్నాం, చాలా మందిలో అలాంటి అనుభూతులు కలుగుతున్నాయి. ఏం చెప్తున్నానంటే పడుకున్నా లేచినా ఏం చేసినా మనకు ఆ నామాలే రిపీట్ అవుతూ ఉంటాయి. నాకైతే అసలు చెప్పనే అవసరం లేదు. ఎప్పుడు ఏది చేస్తున్నా ఏదో ఒకటి అందుతూనే ఉండి ఎప్పుడు దాంతోనే మమేకం అయిపోయి ఉంటున్నాం. అందులో మీకు మొదలెట్టిన తర్వాత మరింతగాని, ఇటువరకు ఎప్పుడన్నా చదివేదాన్ని, ఎప్పుడన్నా చదువుకుని అక్కడ పెట్టేదాన్ని. ఇప్పుడు అలా కాదు, ప్రతిరోజు మీతో సాంగత్యం చేస్తున్నాను కాబట్టి దాంతో మనకి మన చక్కగా ఈ నోట్స్ కూడా ప్రిపేర్ చేశాను కాబట్టి ఈ యొక్క రేపొద్దున మనం ధ్యాన జగత్తుకి ఇవ్వడానికని. సో ఏమవుతుంది, ఇటు నోట్స్ ప్రిపేర్, ఇటు మీతో కూర్చున్నప్పుడు ఏమవుతుంది, నేను ఇంక వేరే ఆలోచనే లేదు, నాకు వేరే ఏ సెకండరీ థాట్ లేదు. సో దానిలో ఎప్పుడు అలా ఉంటున్నప్పుడు ఇంకేమవుతుందండి, ఆవిడే కనబడుతూ ఉంటది. అంటే అలా ఆ రూపాలు ఆ నామాలు అవే మెదులుతున్నాయి. అట్లాగే మీకు ఏది చెప్పాలో ఆ చెప్పడానికి కూడా 1 రోజు 2 రోజులు ఒక్కొక్కసారి కొన్నిసార్లు సందిగ్ధం పడుతూ ఉంటాను ఎట్లా రావాలని. దానికి ఒక సొల్యూషన్ కూడా దొరుకుతూ ఉంటుంది, ఇలా ఈజీగా అయిపోతుందని చెప్పేసి. సో ఏంటంటే అలా మనం మమేకం అయిపోతూ ఉంటే మన యొక్క ప్రయాణంలో చక్కగా అందించబడుతూ ఉంటది. మనకి ఎప్పుడు ఏది కావాలో అలాంటి చక్కటి సొల్యూషన్స్ మనలో దొరుకుతూ ఉంటాయి. అలాగే మన ప్రయాణం కూడా ఆనందకరంగా వెళ్ళిపోతూ ఉంటది. నిరంతరము మన ఆత్మతో అనుసంధానం చెప్పుకుంటాం కదా. ఎప్పుడైతే మనం బుద్ధిని మనసుని దీనిలో ఏకం చేసామో మనం నిరంతరం ఆత్మతోనే అనుసంధానం అయిపోయింటున్నాం. అదే జరుగుతుంది. మీరంతా చెప్తున్నారు, ఇటువరకు పారాయణ చేసేదానికి ఇప్పుడు పారాయణ చేస్తున్నప్పుడు ఏముంది, ఒక ఎనర్జీ ఫ్లో అయిపోతుందని చెప్తున్నారు. అంటే ఎనర్జీ సిస్టమ్ ని మీరు అనుభవిస్తున్నారు. అలాగే ఇంకో అమ్మ ఏం చెప్తుంది, ఒక్కొక్క నామం చదువుతుంటే ఆ నామంలో అంతరార్థం గుర్తొచ్చేస్తుందని చెప్తున్నారు. ఎప్పుడైతే ఆ నామంలో అంతరార్థం గుర్తొచ్చింది అని చెప్తున్నప్పుడు నీకు ఆ నామంలో ఉన్న భావం నీలో అయిపోతుంది. ఆ భావం మీలో మమేకమైనప్పుడు అదే మీరు దానికి ప్రాధాన్యత ఇస్తారన్నమాట. ఇలా ఎన్నో మార్పులు మీలోనే తెలుస్తున్నాయి. కాబట్టి అందుకే అమ్మ నామపారాయణ ప్రీత అంటే ఇలా అవగాహన ద్వారా ఇలా చక్కటి అనుసంధానం చేసుకుని చేయటమే చాలా ఇష్టము. అలాంటి మనసులు అలాంటి సాధన చేసేవారంటే అమ్మకు ప్రీతికరము అని చెప్తుంది. అలాని ఆ పారాయణ చేసేవాళ్ళు ఉన్నారు. ఆ పారాయణ ఈ స్థితికి వచ్చింది కదండి, మొట్టమొదట్లోనే రమ్మంటే రాదుగా, ఆ పారాయణే ఈ స్థితికి తీసుకొచ్చింది. అలాగే మనకి పారాయణ చేయని వాళ్ళు, లలితా సహస్రం చదవని వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఏమి తెలియని వాళ్ళు ఈ సబ్జెక్ట్ వింటున్నారు ఇప్పుడు.
అసలు లలితా సహస్రనామం గురించి తెలియని వాళ్ళు కూడా వింటున్నారు, కానీ దాన్ని కూడా ఆస్వాదిస్తున్నారు కదా. వాళ్ళు ఆస్వాదిస్తున్నారు కదా. లలితా సహస్రనామం అంటే ఏంటో తెలియదు, ఒక నామం గురించి తెలియదు, ఎప్పుడు చదివింది లేదు, కానీ ఆస్వాదించగలుగుతున్నారంటే ఏంటి, మనలో ఉన్నది అదే తత్వము. ఆ యొక్క తత్వము, ఆత్మతత్వం ఏదైతే ఉందో, ఆ మాతృత్వం, ఆ దివ్యశక్తి ఏదైతే ఉందో, ఆ దివ్యశక్తి మన అనుసంధానం చేయిస్తుంది కాబట్టి చక్కగా మన ప్రయాణం సాగుతుంది. చదివిన వాళ్ళకైనా, చదవకపోయిన వాళ్ళకైనా, ఏమి తెలియని వాళ్ళకైనా ఆ దివ్యశక్తితో అనుసంధానం కలిగించే గొప్పదైన శక్తి ఈ బ్రహ్మము, ఈ బ్రహ్మ పదార్థము, ఈ యొక్క విశ్వశక్తి స్వరూపము, ఆదిశక్తి స్వరూపము, ఆ పరబ్రహ్మ స్వరూపుని యొక్క స్వరూపము. ఇది నామపారాయణ ప్రీత. నంది విద్య నటేశ్వర అంటే, నంది విద్య అంటే నందుడు అనేవాడు బాగా అమ్మని ఆరాధించి చక్కగా నందీశ్వరుడు అయిపోయాడు అనమాట. ఎవరండి? మన నందుడే. శివుని ముందు ఉంటాడు చూడండి, ఆ యొక్క నందీశ్వరుడు అమ్మని ఆరాధించి ఆ స్వరూపాన్ని తాను తెలుసుకుని ఆరాధ్యుడై కూడా అయిపోయి, అందుకని నందీశ్వర అని చెప్పేసి పేరు వచ్చింది. అంటే ఈశ్వరుడికి సన్నిధానంలోనే ఎల్లప్పుడూ ఉంటాడు. ఈశ్వర సన్నిధానం అంటే ఏంటి? మనం నందీశ్వరుడు ఎదురుగుండా ఉంటాడని చెప్పి మనం చెప్పుకుంటున్నాం కదా. ఆ ఈశ్వరుడు అంటే ఏంటి? మనలో ఉన్న ఈశ్వర తత్వము, మనలో ఉన్న బ్రహ్మతత్వము. ఆ బ్రహ్మతత్వంతో సదా రమిస్తూ ఉన్నాడు కాబట్టి నందీశ్వర. అతను నంది అనే నామం కలిగిన వాడు, ఈశ్వరుని ఆరాధించేవాడు కాబట్టి నందీశ్వర అనే పేరు వచ్చిందని బాహ్యంలో అనుకున్న, ఆ నంది అనేవాడు తన ఆత్మలో ఉన్న తన యొక్క ఈశ్వరీ తత్వంతో, తన యొక్క ఆత్మశక్తితో అనుసంధానమై ఉన్నాడు కాబట్టి నందీశ్వరి అనే నామం వచ్చింది. అందుకే నందుని సమక్షంలో సదా ఎల్లవేళలా ఉంటాడు ఆ నందీశ్వరుడు. ఇదండి నందీశ్వరి. మరి నటేశ్వరి అంటే ఈ సకల శక్తులు ఏవైతే ఉన్నాయో ఎప్పుడు కూడా మనలో ఆ యొక్క శక్తులన్నీ జాగృతమైనప్పుడు మనలో ఒక ఉత్సాహము, ఒక ఆనందము, ఒక పరవళ్ళు దొక్కుతూ ఉంటది. ఎప్పుడు ఎలా ఉంటదంటే అది ఒక డాన్స్ చేయాలనిపిస్తుంది, ఒక ఆనంద పారవశ్యత్వం కలుగుతుంది. ఇప్పుడు మనకి కొన్ని సంస్థల్లో చూస్తూ ఉంటారు, అంతా మన భజనలు కానీ లేకపోతే ఏదైనా సత్సంగాలంతా అయిపోయిన తర్వాత ఏదైనా ఒక నామకీర్తన మొదలు పెడితే ఆటోమేటిక్ గా కొంతమంది ఒక లయబద్ధంగా డాన్స్ చేస్తూ ఉంటారు. ఏంటంటే నీలో ఉన్న ఆ శక్తి తరంగాలు ఉవ్వెత్తున పొంగి పొరులుతున్నప్పుడు ఆ నిన్ను నువ్వు మరచిపోయి ఆ శక్తితో తాదాత్మ్యం చెందటమే నటేశ్వరి. నంది విద్య నటేశ్వరి అనే నామానికి అర్థం ఇదండి. ఓకే, అది చిత్కళానంద కలిక ప్రేమరూప ప్రియంకరి నామ పారాయణ ప్రీత నంది విద్య నటేశ్వరి అనే నామానికి ఈ రోజు మనం అర్థం తెలుసుకున్నాం. ధ్యానం చేద్దాం మిత్రులారా. ఇప్పటి వరకు విన్న విషయాల్ని చాలా చక్కగా ఆకలింపు చేసుకుని ఒక్కసారి రిమైండ్ చేసుకుని మీ సబ్ కాన్షియస్ మైండ్ లోకి పంపించేయండి. అలా రిమైండ్ చేసుకుని వదిలేయండి. ప్రశాంతంగా ఎలాంటి ఆలోచన లేకుండా హాయిగా ప్రశాంతంగా కూర్చోండి. ఏ థాట్స్ వద్దు, ఏ ఆలోచనలు వద్దు. మనలో జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తూ ఉండండి. కేవలం శ్వాస గమనింపే ధ్యాన సాధన. సరళమైంది, సహజమైంది, తేలికైంది, శక్తివంతమైంది, ప్రశాంతమైనది, అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చేది ఆ యొక్క సరళ రాజ యోగ మార్గాన్ని మనం అవలంబిస్తున్నాం. సహజమైన రాజయోగ ప్రక్రియ కేవలం శ్వాసపై ధ్యాస. శ్వాస గమనింపే మనం చేయవలసిందల్లా. శ్వాసతో కూడి ఉండటమే మనం చేయవలసింది. శ్వాసను గమనిస్తూ ఉంటే నెమ్మదిగా మన యొక్క శ్వాస చిన్నదవుతూ భ్రూమధ్యములో స్థితమవుతుంది. ఆ యొక్క భ్రూమధ్యములో స్థితమైనప్పుడు ఆలోచన రహిత స్థితి సంభవిస్తుంది, మనోశూన్యత ఏర్పడుతుంది. యోగ చిత్త వృత్తి నిరోధ అన్నారు పతంజలి మహర్షి. యోగం అనగా చిత్తములోని వృత్తులన్నీ రహితమైన స్థితియే, మనోశూన్యతే, భావరహిత స్థితియే. ఆ యొక్క స్థితిలో శూన్యమైనప్పుడు, మనసు శూన్యమైనప్పుడు అద్భుతమైన విశ్వమయ ప్రాణశక్తి మనలోనికి ఆవాహన చేస్తుంది. తద్వారా శరీరం అంతటా ఆ యొక్క శక్తి ప్రవాహం జరిగి నాడీ మండలాన్ని శుద్ధి చేస్తుంది. నాడీ మండల శుద్ధి ద్వారా సంపూర్ణ ఆరోగ్యము, మానసిక ప్రశాంతత పొందుతాము. ఇది ప్రాథమికంగా ప్రతి ఒక్కరికి జరిగే అత్యంత అద్భుతమైన లాభము. ఇలా నిరంతర ధ్యాన సాధన ద్వారా మన యొక్క ఆధ్యాత్మిక అనుభవాల పరంపర కూడా మనకు అనుభూతి చెందుతాము. హరి ఓం.
Offering 5 seconds. Five, four, three, two, one. ఓకే మాస్టర్స్, ఈ యొక్క రెండు చేతుల్ని ఇప్పుడు తీసుకుని మీ యొక్క కళ్ళపై ఉంచుకోండి. నెమ్మదిగా ధ్యాన స్థితి నుంచి బయటికి రండి. ఇక్కడి అద్భుతమైన జ్ఞానాన్ని అందించిన గురువర్యులు బ్రహ్మర్షి పితామహ బద్రీజీ ఒకసారి ప్రణామాలు అర్పించు. అలాగే
వ్యాస మహర్షికి, ఐగ్రీవ మహర్షికి, అగస్త్య మహర్షికి ప్రణామములు ప్రణామములు. మన అందరిలో ఉన్న ఆత్మస్వరూపుడిగా ఉన్న ఆ యొక్క లలిత పరమేశ్వరికి, ఆ జగన్మాతకి ప్రణామాలు ప్రణామాలు. सर्वे जना सुखिनो भवन्तु, सर्वे जना सुखिनो भवन्तु, सर्वे जना सुखिनो भवन्तु. शांति शांति शांति.